బోయినపల్లి వినోద్ గారు ఎక్స్ ఎంపీ. ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ప్రజలతో ఉన్నారా లేకపోతే దూరంగా ఉన్నారా? అసలు ఏంటి పెద్ద జాతరలా ఉంది సార్ మీ ఇంటి దగ్గర. నాకు భయం వేసింది కింద చూడగానే. అంతమంది ఉన్నారు, రోజు ఇట్లానే ఉంటారా లేకపోతే ఈ రోజు ఏమైనా స్పెషల్ డే ఉందా? నిత్యం ఇదే విధంగా వందలాది మంది ప్రజలు కలిసేది, చాలా సమస్యల పరిష్కారం కోసం ఉండేది. మేడిగడ్డ ఎందుకు సార్ ఇష్యూ అయింది? మేడిగడ్డ అది అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ అయినప్పుడు ఇవన్నీ చూడకుండా ఇవన్నీ టెస్ట్ చేయ. ప్రగతి భవన్ దగ్గర మొత్తం కంచెలన్నీ తీసేసి ఇది ప్రజాభవన్గా మార్చారు. మీకేమనిపిస్తోంది దాన్ని చూస్తుంటే? అది చెప్పుకోవడానికి, టీవీలలో చూడడానికి ముందుగా అవపడ్డది, కానీ ఎవరు కావాలంటే వాళ్ళ లోపలికి వెళ్ళే అవకాశం అయితే దొరికింది కదా. మీరు ఇన్ని దరఖాస్తులు తీసుకున్నారు కదా, మీ దరఖాస్తులు ఎక్కడ రోడ్డు మీద ఎగిరిపోయింది. ఇది కేవలము ప్రచారం కోసము, కేసీఆర్ గారిని నిందించడానికి కోసము. ఇప్పుడు ఒక 26 మంది ఎమ్మెల్యేలు మీ దగ్గర నుంచి ఆ పార్టీలోకి మారిపోతున్నారు. వాళ్ళందరూ రేపు సిఎల్పిలో మెర్జ్ చేయబోతున్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కూడా అందులో మెర్జ్ అయిపోతుందని చెప్పేసి వార్తలు వినబడుతున్నాయి. అంత దాన్ని సెంటిమెంట్ మీద పుట్టిండు రేవంత్ రెడ్డి. మేము వదిలిపెడతామండి. మీకు బాగా అంటే వినోద్ కుమార్ గారికి బాగా ఇష్టమైన పాలిటిషియన్ ఎవరు? పేద వర్గాలకి ఉపయోగపడేటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉంటాయని చెప్పి బాధ్యత తీసుకొని నడిపించినటువంటి ఒక గొప్ప పునాది వేసినటువంటి నాయకుడు. మీరు అసలు 14-15 ఇయర్స్కి విద్యార్థి సంఘం నేతగా ఉన్నారని విన్నాను సార్. కానీ మా తల్లి చిన్నతనం నుండి నన్ను ఆ విధంగా పెంచిన. దురదృష్టవశాత్తు 4 మాసాలకి ఎంపీ అయి తన ముందే చనిపోయింది. అదే నా మోస్ట్ నాకు బాధ కలిగించేది నా జీవితంలో. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నాం. ఎందుకు అనే కదా మీ డౌట్. ఎందుకు అనేది చెప్పాలంటే ఒక విషయం మీతో చెప్పాలి ముందుగా. అదేంటంటే ఒక 2 days బ్యాక్ నా టెలికాలర్కి ఒక కాల్ వచ్చింది. విషయం ఏంటంటే వినోద్ కుమార్ గారు, మనందరికీ తెలుసు బోయినపల్లి వినోద్ గారు ఎక్స్ ఎంపీ. ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ప్రజలతో ఉన్నారా లేకపోతే దూరంగా ఉన్నారా? ఆయన ఈసారి ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తారా లేదా, ఇవన్నీ మాకు తెలుసుకోవాలని ఉందండి. ఒక ఇంటర్వ్యూ చేయండి అని చెప్పేసి ఆ కాల్ చేసిన వ్యక్తి చెప్పినటువంటి విషయం. మరి ఆయన వినోద్ గారి అభిమానం లేకపోతే టీఆర్ఎస్ అభిమానం తెలియదు, కానీ ఆయన రిక్వెస్ట్ అయితే అది. సరే, నిజంగానే నాకు కూడా డౌట్ వచ్చింది వినోద్ గారు అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని. సో హైదరాబాద్లో ఎంక్వైరీ చేస్తే ఆయన అక్కడ లేరని తెలిసింది. తర్వాత కరీంనగర్లో ఉన్నారేమోనని డైరెక్ట్గా ఈరోజు కరీంనగర్ వచ్చాం. ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గరే మనం ఉన్నాం. చాలా మంది జనాలు అయితే ఉన్నారు. మరి అది చూస్తుంటే ఆయన ఇంట్లోనే ఉన్నారేమో అనిపిస్తుంది. వెళ్ళి ఒకసారి చూద్దాం, ఉంటే మాట్లాడదాం, లేదంటే బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. వినోద్ గారు ఉన్నారా అండి? అమ్మో, ఏంటి ఇంతమంది ఉన్నారు? సార్ నమస్తే, ఎలా ఉన్నారు? అవును సార్, ఎలా ఉన్నారు? మీరు ఉన్నారా లేదా అని నిన్న హైదరాబాద్ లో ఎంక్వైరీ చేస్తే హైదరాబాద్ లో లేరని తెలిసింది. సో ఈ రోజు కరీంనగర్ లో ఉన్నారా లేదని, ఎందుకంటే మాకు కాల్ వచ్చింది టెలికాలర్ కి. ఆ కాల్ ఏంటంటే వినోద్ కుమార్ గారు అసలు ఎక్కడున్నారు, ఈసారి ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తున్నారా లేదా మేడం, ఒకసారి ఎంక్వైరీ చేయొచ్చు కదా, ఆయన ఒక ఇంటర్వ్యూ చేయొచ్చు కదా. నాకు కూడా డౌట్ వచ్చింది, సార్ అసలు అందుబాటులో ఉన్నారా జనాలకు లేదా అని చెప్పేసి. కొంతమంది అనటం ఏంటంటే మీరు ఫారిన్ కంట్రీలో ఉన్నారు అని అంటున్నారు, ఇక్కడ లేరు. హైదరాబాద్ లో లేక ఒక 4-5 మాసాలు అవుతుంది. నేను మన శాసనసభ ఎన్నికలప్పుడు ఒక 2 మాసాలు ఇక్కడే ఉన్నాను కరీంనగర్ లో. తదనంతరం కూడా
ఇక్కడే ఉంటున్నాను. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నేను హైదరాబాద్కి రావడం లేదు కాబట్టి మీకు సామాన్యంగా నేను గత 4-5 సంవత్సరాలు మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉన్నాను కదా, చాలా మంది రోజు వచ్చి కలిసిపోయేది కదా. సరే ఈ లోపల శాసనసభ ఎన్నికలప్పటి నుంచి నేను అక్కడ ఉండడం లేదు. కరీంనగర్ లోనే ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో, ముఖ్యంగా పూర్వపు కరీంనగర్ జిల్లాలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. శాసనసభ ఇక మీకు తెలుసు, దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం రాలేదు, ఎన్నికల్లో మేము ఓటమి పాలవేను. తదనంతరం కూడా నేను ఎక్కువ సమయం ఇక్కడ కరీంనగర్, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి ఇక్కడ ప్రజల మా కార్యకర్తలు, మా నాయకుల యొక్క ఉత్సాహాన్ని అంటే ముఖ్యంగా ఈ సమయంలో మా కార్యకర్తల్ని మనోధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి సరే ప్రజలు ఎన్నికల సందర్భంలో సభలు సమావేశాలు పెట్టుకుంటాం, తిరుగుతాం. దానికంటే ముఖ్యంగా మా కార్యకర్తలు, మా నాయకులు వీళ్ళని మనోధైర్యాన్ని నింపాలి అని చెప్పేటట్టు ఏకైక ఉద్దేశంతోనే నేను ఆ కరీంనగర్ లోనే ఉంటున్నాను. హైదరాబాద్ కు రావడం తగ్గింది. ఒక ఇంటర్వ్యూ చేద్దాం సార్, కూర్చుందాం, చేద్దాం. చూసారా, ఆయన ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు, మన ఎదురుగుండానే ఉన్నారు. వినోద్ కుమార్ గారి గురించి ఒక విషయం చెప్పాలి. 2004లో మొదటిసారి ఆయన హన్మకొండ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. నిజానికి అప్పుడు 2008 ఉధృతంగా ఉన్నటువంటి పరిస్థితి, ఉద్యమము. ఆ సమయంలో ఆయన తృణప్రాయంగా భావించి తన ఎంపీ పదవికి కూడా రిజైన్ చేశారు. అఫ్ కోర్స్ ఆయన ఉప ఎన్నికల్లో మళ్ళీ ఆయనే గెలిచారు. తర్వాత 2014లో కూడా మళ్ళీ ఆయనే గెలిచారు. మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఏంటంటే, మొత్తం పార్లమెంట్లో 540 ప్రశ్నలతో రెండవ వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అన్ని క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఆయన వెనక ఇంత రాజకీయ నేపథ్యం ఉందని కానీ, లేకపోతే ఆయన న్యాయవాదిగా కోర్టులో చాలా కాలం ప్రజలకు న్యాయం అందించేందుకు పనిచేశారని మీ ఎవరికి తెలియని విషయాలు ఇవన్నీ. ఇంకా చాలా ఉన్నాయి ఆయనకు సంబంధించినవి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి ఆయన. అలాగే టిఆర్ఎస్ వ్యవస్థాపక అభ్యర్థుల్లో, సభ్యుల్లో కూడా ఆయన చాలా ముఖ్యులు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆయన గురించి. కరీంనగర్కు ఎంతో చేశారు, ఇంకా చేయాల్సింది మిగిలే ఉంది అంటున్నారు. అయినా కూడా ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేద్దాం, కూర్చొని. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అసలు ఏంటి పెద్ద జాతరలా ఉంది సార్ మీ ఇంటి దగ్గర. నాకు భయం వేసింది కింద చూడగానే. అంతమంది ఉన్నారు. రోజు ఇట్లానే ఉంటారా, లేకపోతే ఈ రోజు ఏమైనా స్పెషల్ డే ఉందా? రోజు ఇట్లే ఉంటానండి. నేను ఎంపీ టర్మ్ అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చిన తర్వాత నేను హైదరాబాద్ లో మినిస్టర్స్ క్వార్టర్స్ లో నిత్యం ఇదే విధంగా వందలాది మంది ప్రజలు కలిసేది, చాలా సమస్యల పరిష్కారం కోసం ఉండేది. కరీంనగర్కి వచ్చినప్పుడల్లా కూడా మరి ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 శాసనసభ నియోజకవర్గాల నుండి మా ప్రజాప్రతినిధులు వాళ్ళకున్నటువంటి సమస్యలు తీసుకొని ఇదే విధంగా వస్తారు, రోజు వస్తారు. న్యాయవాదిగా ఎంతో మంది ప్రజలకు న్యాయం చేశారు మీకు చేతనైనంత. తర్వాత కమ్యూనిస్టు నేతగా, కమ్యూనిజం అంటే మనకు తెలుసు, అందరూ సమానమే, అందరికీ ఈక్వాలిటీ ఉండాలి అనేది వాళ్ళ నినాదం. అలాంటి పార్టీలో నుంచి మీరు ఎందుకు బీఆర్ఎస్ మిమ్మల్ని ఆకర్షించింది? అంటే ఉద్యమ నేతగా చాలా కీలకమైనటువంటి పాత్ర మీరు పోషించారు. టిఆర్ఎస్ ఆవిర్భావంలో కూడా మీరున్నారు. సో వ్యవస్థాపక సంఘంలో మీరున్నారు ఆ సభ్యుడిగా. సో ఎందుకు మీరు ఇటు అట్రాక్ట్ అయ్యారు? అంటే క్లుప్తంగా చెప్పదలుచుకుంటే, నేను 10వ తరగతి పరీక్షలు రాసిన వెంటనే 14 ఏళ్ళు 15 ఏళ్ల వయసులో పట్టినే ఆనాడు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ రాజకీయ శిక్షణ శిబిరాలు గుంటూరు జిల్లా తెనాలిలో జరుగుతున్నప్పుడు పే బ్యాక్ ఎమర్జెన్సీ పీరియడ్ లో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే మా ఇంటి పక్కకు ఒక ఎస్సీ హాస్టల్ ఉండే, ఆ విద్యార్థితో ఉన్నటువంటి పరిచయాలతోని దానితోని తర్వాత ముఖ్యంగా ఇంతకుముందు మీరు ప్రస్తావించారు మా మేనమామ చెన్నమనేని రాజేశ్వరరావు గారి నేపథ్యము, వారి అబ్బాయి రమేష్ గారు, మేమందరం కలిసి ఆ శిక్షణ శిబిరాలకు వెళ్ళడం జరిగింది వే బ్యాక్ 75-76లో. తదనంతరము నేను జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హన్మకొండలో చదువుకున్న రోజులలో, తర్వాత గవర్నమెంట్ కాకతీయ డిగ్రీ కాలేజ్లో చదువుకున్న రోజుల్లో పట్ల నేను విద్యార్థి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. అప్పుడు ఎలక్షన్స్ జరిగేది, ఇప్పుడు లేవు, స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ జరిగేది కాలేజెస్ లో. మీరు అసలు 14-15 years కి విద్యార్థి సంఘం నేతగా ఉన్నారని విన్నాను సార్. అదే 10th క్లాస్ చిన్న ఏజ్ లో పట్టే నేను చెప్పాను కదా తెనాలి రాజకీయ శిక్షణ శిబిరాలకు వెళ్ళి, చిన్నతనంలో కూడా అప్పుడప్పుడు మా ఇంటి పక్కన ఉన్న ఆర్ఎస్ఎస్ శాఖలు కూడా వెళ్ళేది. కానీ పొలిటికల్ మీరు ఇంతమంది చెప్పినట్టు మా తల్లి గారు సుగుణ గారు స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో పుట్టారు. కరీంనగర్ జిల్లా కొండ్రావుపేట మండలంలో నాగారం అనేటువంటి గ్రామం
మా ఓకే. అమ్మ వాళ్ళది. ఇంత గొప్ప ఆ, నేపథ్యం. వాళ్ళు చిన్నతనంలో పట్టే మా ఇద్దరు మేనమామలు రాజేశ్వరరావు గారు, హనుమంతరావు గారు స్వాతంత్ర ఉద్యమంలో పట్ల చాలా గొప్ప పాత్ర వహించారు. సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి కుటుంబం అది. ఓకే. మా తల్లి గారిని కూడా చిన్నతనంలో కూడా మా పెద్దమాన మామయ్య అండర్ గ్రౌండ్ లో కూడా తీసుకెళ్లేది. సో ఆమె కొంత సోషల్ కాన్షియస్ ఉన్నటువంటి స్త్రీ మా తల్లి. మా తండ్రి గారు వ్యవసాయ కుటుంబము, ప్రభుత్వ ఉద్యోగి, హన్మకొండలో మేము మా ఫాదర్ ఎంప్లాయ్ ఉండేది. కానీ మా తల్లి చిన్నతనం నుండి నన్ను ఆ విధంగా పెంచింది. అందుకోసం నా పేరు వినోద్ కుమార్ ఉంది, అవును సార్. వినోద్ రావు లేదు. అవును. మా అమ్మ కొంచెం సోషల్ కాన్షియస్నెస్ లేడీ. సరే, వెల్మ సామాజిక వర్గంలో ఒక భూస్వామి కుటుంబంలో పుట్టినప్పటికి కూడా ఆమె చిన్నతనం నుంచి కూడా సమానత్వం, అందరితో మర్యాదగా ఉండాలి అనేటువంటిది నేర్పడం జరిగింది మాకు. సో నేను రాజకీయాలకు పోయినా కూడా మా తల్లి గారు ఎప్పుడు అడ్డుపడలేదు. ఆమెకు ఉత్సాహంగా ఉండేది. అంటే సోషల్ కాన్షియస్నెస్ ఉండాలని చెప్పి ఆలోచన చేసేటువంటి ఆవిడ. నేను న్యాయవాది వృత్తిలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ ప్రజాసేవ చేయాలనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి తల్లి నా తల్లి. దురదృష్టవశాత్తు నేను ఎంపీగా ఇంకో 4 మాసాలకి ఎంపీ అయితాను ముందే చనిపోయింది. నా జీవితంలో పెద్ద బాధ కలిగించేది, పెద్ద బాధ కలిగి ఒక 4 months బతికున్నట్టయితే నన్ను ఎంపీగా చూసేది మా తల్లి. అదే నాకు బాధ కలిగించేది నా జీవితంలో. సో ఏ తల్లులు స్త్రీలు కొడుకులు ఆర్థికంగా ఎదగాలి, అట్లా ఎదగాలి అంటారు. మా తల్లి కొంత డిఫరెంట్ ఆలోచన పరురాలు ఆవిడ. సో ఆ విధంగా నేను ఉంటూ తర్వాత నేను లా కాలేజ్ కూడా యూనివర్సిటీ లా కాలేజ్ కాకతీయ యూనివర్సిటీలో చదవడం, తర్వాత న్యాయవాది వృత్తి కూడా నేను వరంగల్లోనే చేపట్టడం. వరంగల్ కోర్టులో నేను సక్సెస్ఫుల్ లాయర్ వరంగల్లో. ఆ సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే సందర్భంలో తెలంగాణలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉండే. మీరు ఒక్కసారి లేట్ 80s 90sలోకి వెళ్తే ప్రతిరోజు మీరు ఏ పత్రిక చూసినా ఎక్కడో దగ్గర ఆత్మహత్యలు, పత్తి రైతుల ఆత్మహత్యలు, యువకులు తీవ్రవాదం వైపు అంటే నక్సలిజం వైపు ఆకర్షితులైతే వాళ్ళు పోలీసుపై దాడి చేస్తే పోలీసులు చచ్చిపోయేది, పోలీసులు వీళ్ళపై దాడి చేస్తే వీళ్ళు చచ్చిపోయేది. అంటే ఎక్కడ చూసినా రక్తపాతం, అలజడి, నిరాశ, నిస్పృహ, బతకాలనేటువంటి ఆశ కూడా తెలంగాణ ప్రజల్లో లేకుండే 90sలో. జస్ట్ మీరు కూడా అప్పుడు స్కూల్ గోయింగ్ చైల్డ్ కావచ్చు ప్రాబబ్లీ, మీకు తెలియదు. మేము అప్పుడే వెరీ యంగ్. ఆ వయసులో మాకు బాధ కల్పించేది. అప్పుడు సిపిఐ కూడా ఈ గోదావరి నది జలాలు తెలంగాణకు మళ్లించాలంటే ఇచ్చెంపల్లి ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి ఈ విధమైనటువంటి డిమాండ్లతోనే మేము ప్రదర్శనలు తీసేది. తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు, బియ్యాల జనార్దన్ రావు గారు అని ఒక ప్రొఫెసర్ కాకతీయ విశ్వవిద్యాలయంలో వీళ్ళు చిన్న చిన్న సదస్సులు మీటింగ్స్ పెడుతుంటే మేము వెళ్ళి వినేది. కానీ ఆ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం ఉండేది. తన ఈ సమస్యలు పరిష్కారం చేయాలి. వరంగల్ డిక్లరేషన్ అనేటువంటి ఒక డిక్లరేషన్ కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుండి మేము డిక్లేర్ చేసాం. ఆ రోజు ఒక మహాసభ జరుగుతాయి. నిన్న 98లో మహాసభ జరిగింది, కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మహాసభ వరంగల్లో. దాంట్లో నేను ఒక ముఖ్యమైన పాత్ర వహించాను. ఏది ఆహ్వాన సంఘంలో ముఖ్యమైన పాత్ర వహించాను. సో మాకు అప్పటి నుంచి సంథింగ్ గోయింగ్ రాంగ్, తెలంగాణలో ఏదో నష్టం జరుగుతుంది అనే ఒక అభిప్రాయం ఉన్న సందర్భంలో కేసీఆర్ గారు ఆ రోజు డిప్యూటీ స్పీకర్ ఉంటూ వారు కొంతమంది నాయకులతో సమాలోచనలు చేస్తున్న సందర్భంలో దేశిన చిన్నమల్లయ్య గారని కమ్యూనిస్ట్ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే గారు, వారు నన్ను కేసీఆర్ గారి దగ్గర ఫస్ట్ టైం తీసుకెళ్లాడు. నీకు తెలంగాణ సమస్యల పైన కొంత ఆలోచన ఉంది కదా, మరి కేసీఆర్ అంటే అప్పుడు చంద్రశేఖరరావు గారు ఏదో ఆలోచన చేస్తున్నాడు, పోయి మాట్లాడదామంటే వెళ్ళి దాదాపు ఒక సంవత్సరం కాలం పాటు లేట్ 99 నుండి 2000 డిసెంబర్ జనవరి ఫిబ్రవరికి వచ్చారు ఒక ఒపీనియన్ వచ్చినాము, ఒక రాజకీయ పార్టీ లాంచ్ చేద్దాము, తెలంగాణ కోసం కొట్లాడదామని. అప్పుడు నేను సిపిఐ నుండి కొంత దూరం అయ్యాను. అంటే మెంబర్షిప్ వాళ్ళు నన్ను సస్పెండ్ చేయలేదు, నేను ఆ పార్టీకి రాజీనామా చేయలేదు. మేము జస్ట్ విత్డ్రూ అయినాం. తర్వాత దేశిన మల్లయ్య గారు మేమందరం కలిసి వీఆర్ వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్. టిఆర్ఎస్ పార్టీ పెట్టిన వాళ్ళు అతి కొద్ది మందిలో మేము కొంతమంది. సో కేసీఆర్ గారితో నాకు పరిచయం ఆ విధంగా. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ పెట్టితే మేము పోయి కలవలేదు. ఆ పెట్టినటువంటి సమాలోచన లోపల కూడా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, దాంట్లో నేను ఒక్కరిని. సో అలా మీరు ఇక్కడి నుంచి అటు అట్రాక్ట్ అయ్యారు. కానీ గ్రేట్ సార్, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం 2004లో మీరు ఎంపీ అయ్యారు హన్మకొండ నుంచి. అక్కడి నుంచి ఎంపీ అయిన తర్వాత 2008లో బాగా ఉధృతంగా ఉంది ఉద్యమం అంతా. ఆ సమయంలో ఫస్ట్ టైం వచ్చిన పదవిని కూడా వదిలేసి రిజైన్ చేసి మరి వచ్చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. అఫ్ కోర్స్ మళ్ళీ మీరు బై ఎలక్షన్ గెలిచారనుకున్నది వేరే విషయం, బట్ రాజీనామా చేసేటప్పుడు ఏమనిపించలేదా? అంటే ఒకటండి, 2004లో
మేము 5 ఎంపీలం గెలిచాం. కేసీఆర్ గారు, నరేంద్ర గారు, నేను, మధుసూదన్ రెడ్డి గారు, రవీందర్ నాయక్ గారు. మేము 5 ఎంపీలం గెలిచి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది 2004లో. యూపీఏ ప్రభుత్వంలో అప్పుడే బీజేపీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డది. యూపీఏ ప్రభుత్వం 2004లో. ఆ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు మేము ఆ ప్రభుత్వంలో మేము కలిసి పనిచేసాం. ఆ ప్రభుత్వంలో కేసీఆర్ గారు అప్పుడే మంత్రి కూడా అయ్యారు, లేబర్ మినిస్టర్ కూడా అయ్యారు. సో మేము అక్కడ మంత్రివర్గంలో ఉంటూ తెలంగాణ కోసం పనిచేసే సందర్భంలో సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడము, రాష్ట్రపతి ఉపన్యాసం లోపట జాయింట్ పార్లమెంటరీ సెషన్ లోపట మరి ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి నోటి ద్వారా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి కూడా మరి ఆ జాయింట్ పార్లమెంట్ సెషన్లో చెప్పడము, కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని జోడించడము, ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో పట ప్రణబ్ ముఖర్జీ గారితో నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడము, తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకుంటే తెలంగాణ ఇస్తామని చెప్పి సోనియా గాంధీ గారు చెప్పడము. సో అన్ని రాజకీయ పార్టీల దగ్గరకి కేసీఆర్ గారితో మేమందరం కలిసి తిరగడము, లిఖితపూర్వకంగా దాదాపు చాలా మెజార్టీ పార్టీలు తెలంగాణ ఇస్తే మాకేం అభ్యంతరం లేదని చెప్పి మరి అన్ని పార్టీలతో ఒప్పించి ఆ లేఖలు ఇప్పించిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మరి ఇక్కడ ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఒత్తిడి వల్ల మరి కాంగ్రెస్ పార్టీ వెనుకకు పోయింది తెలంగాణ ఇవ్వడం లోపల. అప్పుడు మేమందరం రాజీనామా చేస్తాం. కాబట్టి మాకు రాజీనామాలు చేయడం అనేది పెద్ద బాధ కలిగించలేదు. ఎందుకంటే మాకు ఆ ఎంపీ పదవి వచ్చింది కూడా తెలంగాణ ఉద్యమం పేరు మీద వచ్చింది. తెలంగాణ ప్రజలు కూడా మమ్మల్ని గెలిపించింది కూడా తెలంగాణ కోసం. కాబట్టి మీ నిరసనతోని రాజీనామాలు చేసి మళ్ళీ వచ్చి పోటీ చేయడం జరిగింది. పోటీ చేసినప్పుడు కేసీఆర్ గారు గెలిచారు, నేను గెలిచాం. దురదృష్టవశాత్తు మా ఇతర ఎంపీలు ఓడిపోవడం జరిగింది. ఆ విధంగా మేము పదుల కోసం పనిచేసినటువంటి వాళ్ళం కాదు ఆ రోజు. అంటే పదులోనే మాకు ముఖ్యం కాదు ఆ రోజు. తెలంగాణ రాష్ట్రం రావడం ముఖ్యం. కాబట్టి నాకేం బాధ కలిగించలేదు. గ్రేట్ సార్ నిజంగా. మరి అప్పటి నుంచి కూడా మీరు చాలా మంది వచ్చారు, పదవులు ఉన్నాయి అని చెప్పి ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతూ ఉంటారు. మీరు మాత్రం కేసీఆర్ గారిని వదలకుండా 2019లో మీరు ఓడిపోయారు నిజానికి. అయినప్పటికీ కూడా అఫ్కోర్స్ మీకు క్యాబినెట్ హోదాలో మంచి పదవి ఇచ్చారనుకోండి కేసీఆర్ గారు. అయినా ఆయన వెంటే ఉండి అలా నడుస్తూనే ఉన్నారు. మరి ఏంటి ఈసారి ఎన్నికల్లో మీరు బరిలో ఉన్నారా లేదా? కరీంనగర్ బరిలో తప్పనిసరిగా పోటీ చేస్తానండి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా. సరే ఈసారి మా ప్రభుత్వము రాకపోవడము, రాష్ట్రంలో పట మరి కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ మా ప్రభుత్వము మరి ప్రజలు తిరస్కరించారు. ఓ విధంగా అంటే పెద్ద ఎత్తున కూడా తిరస్కరించలేదు. మాకు మంచి 39 సీట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కూడా ప్రజల నిర్ణయాన్ని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఏ కోణంలోనో ఏ దృష్టితోనో మరి మేము ఆశించిన రీతిలో మమ్మల్ని గెలిపించలేదు. కానీ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా మేము పోటీ చేయాలి. ఎందుకంటే పోటీ చేసి మళ్ళీ ప్రజల యొక్క ఆదరణ లభించేటట్టు మేము పనిచేయాలి. నాకు నమ్మకం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు అయ్యో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మనము కోల్పోయాము, ఆ పార్టీని ఊడగొట్టాము, ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా మళ్ళీ గులాబీ జెండాను గెలిపించాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడిప్పుడే ప్రజలకు వస్తుంది. కాబట్టి నాకు చాలా పూర్తిగా నమ్మకం ఉంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నేను పోటీ చేస్తాను, తప్పనిసరిగా గెలుస్తాననేటువంటి విశ్వాసం నాకుంది. కొంతమందిని అటు ఇటు షఫిల్ చేస్తున్నారు అంటున్నారు సార్, మీరు ఇక్కడి నుంచి చేస్తారా ఖచ్చితంగా ఈసారి కూడా? నాకు షఫిల్ వీలు కాదు. ఎందుకంటే మరి నేను ఇక్కడే పనిచేశాను. నేను పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను. గత 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా లేకపోయినప్పుడే కూడా ప్రతిరోజు ప్రతినిత్యం ఈ 7 శాసనసభ నియోజకవర్గాల్లో నేను విస్తృతంగా పర్యటన చేశాను. కాబట్టి ఆ పరిచయాలను వదులుకొని వేరే దగ్గరికి వెళ్ళి పోటీ చేసేటువంటి ఆలోచన నాకు లేదు, మా నాయకుడికి కేసీఆర్ గారు కూడా లేదు. నాకు చెప్పారు నువ్వే పోటీ చేయాలి, తిరుగుతూ ఉండని కూడా నాకు కేసీఆర్ గారు చెప్పారు. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంటు ఓటర్లంతా బోయినపల్లి వినోద్ కుమార్ గారికి ఎందుకు ఓటు వేయాలి అని అడిగితే ఏం చెప్తారు? నేను 5 సంవత్సరాల లోపట అంటే 2014 నుండి 2019 వరకు ఒక పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛలు ఏవైతున్నాయో వాటన్నిటిని తీర్చాను. ఒకటి, కరీంనగర్కి దాదాపు 40-50 సంవత్సరాల నుంచి నేరుగా హైదరాబాద్ నుండి రైలు కావాలనేటువంటి కోరిక ఉండే. చాలా మంది పార్లమెంట్ సభ్యులు ప్రయత్నం చేశారు. పాపం వాళ్ళ చేతనంత వరకు ప్రయత్నం చేశారు. 2004లో కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి
రోజుల్లో వారు స్వయంగా సోనియా గాంధీ గారిని అడిగి ఆ రోజు మరి రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ గారు ఉండే వారి ద్వారా బడ్జెట్లో ఈ రైల్వే లైన్కి సర్వే చేపించారు కేసీఆర్ గారు. అంటే సికింద్రాబాదు, మేడ్చల్, మనోహరాబాద్ రైల్వే స్టేషన్, మనోహరాబాద్ రైల్వే స్టేషన్ నుండి గజ్వేలు, దుద్దేడ, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి, కరీంనగర్, కొత్తపల్లి వరకు ఈ రైల్వే లైన్ సర్వే చేయించారు కేసీఆర్ గారు. మీరు ఇంతకుముందు చెప్పారు మీరు రాజీనామా చేసి బయటకు వచ్చాం కదా యూపీఏ ప్రభుత్వం నుండి, వచ్చేసరికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దానిపైన పెద్ద శ్రద్ధ పెట్టలేదు. 2009లో మరి ఆ రోజు మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు గెలవడం జరిగింది. మరి వారి 5 సంవత్సరాలు కూడా అది నత్తనడక నడిచింది. దానిపైన పెద్ద దృష్టి పెట్టలేదు, ప్రయత్నాలు కూడా చేయలేదు పెద్ద ఎత్తున. నేను 2014లో మళ్ళీ కరీంనగర్ ఎంపీ అయిన తర్వాత కేసీఆర్ గారి మానస పుత్రిక ఈ రైల్వే లైన్, ఎందుకంటే వారు సర్వే చేయించారు, దాన్ని మళ్ళీ నేను ఎంబడబడి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ ప్రయత్నం చేసే సందర్భంలో మోడీ గారు గజ్వెల్లో మిషన్ భగీరథ ప్రారంభించడానికి వస్తున్నారు అనే విషయం ఎప్పుడైతే మాకు అర్థమైందో మా ఆహ్వానం మేరకు వారు వచ్చారు. వచ్చే సందర్భంలో నేను మళ్ళీ కేసీఆర్ గారితో మాట్లాడి ఈ రైల్వే లైన్ మనం శంకుస్థాపన చేపిద్దాం మోడీ గారితో అని చెప్పి అడగడం, వారు ఓకే యూ కెన్ గో హెడ్ అని అనడం, నేను మళ్ళీ రైల్వే శాఖ దగ్గరికి వెళ్ళి అవన్నీ ప్రయత్నాలు చేస్తే 2-3 ఇబ్బందులు పెట్టారు రైల్వే శాఖ వాళ్ళు. ఒకటి ఏం చెప్పారంటే భూసేకరణ మొత్తం మీరే చేసి ఇవ్వాలని చెప్పారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ తోనే మీరు భూసేకరణ చేసి ఇవ్వాలన్నారు. అసలు అయితే వాళ్ళు చేయాలి కదా సార్, వాళ్ళు చేయాలి, కేంద్రం చేయాలి. అయినా దానికి మేము ఒప్పుకున్నాం, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. దాని తర్వాత ఏమైందండి, నెక్స్ట్ ఇష్యూ అయ్యేటువంటి ఖర్చులో 1/3 మీరే భరించాలని చెప్పారు. ఎందుకంటే ఇది పెద్ద లాభార్జనతో కూడుకున్నటువంటి రైల్వే లైన్ కాదు ఇది, కాబట్టి మీరు దాన్ని భరించాలన్నారు. దానికి కూడా కేసీఆర్ గారు యాజ్ ముఖ్యమంత్రిగా ఒప్పుకోవడం జరిగింది. ఈ 2 ఒప్పుకున్న తర్వాత కూడా రైల్వే శాఖ అధికారులు ఎంత పెద్ద కుండి పెట్టిందంటే ఇది రేపు రైల్వే లైన్ అయిన తర్వాత కూడా 5 సంవత్సరాలు నడిచినప్పుడు నష్టాలు కూడా మీరే భరించాలి అని కూడా మనొక తిరకాసు పెట్టారు. అది కూడా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం జరిగింది, కేసీఆర్ గారు ఆ రోజు. ఒప్పుకున్న తర్వాత నేను రైల్వే శాఖ వాళ్ళు ఓకే అన్నారు, ప్రధానమంత్రి గారు కార్యాలయం ఓకే అన్నారు, మోడీ గారు దానికి శంకుస్థాపన చేశారు. ఈ రోజు ఈ ప్రయత్నం వల్ల ఈ రైల్వే లైన్ ఇప్పుడు సిద్దిపేట వరకు కంప్లీట్ అయింది. సిద్దిపేట నుండి సిరిసిల్ల వరకు భూసేకరణ చేసి రైల్వే శాఖకు అప్పచెప్పడం జరిగింది. టెండర్లు పిలిచారు, పనులు జరుగుతున్నాయి. సిరిసిల్ల నుండి వేములవాడ, బోయినపల్లి, కరీంనగర్ వరకు భూసేకరణ దాదాపు ఒక కొలిక్కి ఉంది, లాస్ట్ స్టేజ్లో ఉంది. అది కంప్లీట్ అయితే నా దృష్టిలో 2025 డిసెంబర్ వరకు కరీంనగర్కి నేరుగా హైదరాబాద్ నుండి రైలు వస్తుందండి. అచీవ్మెంట్ నా అచీవ్మెంట్ ఇది. తర్వాత రెండో విషయం, మోడీ గారు దేశంలో 100 స్మార్ట్ సిటీస్ అనౌన్స్ చేశారండి. మన తెలంగాణ రాష్ట్రానికి 2 ఇచ్చారు, ఒకటి హైదరాబాదు, ఒకటి వరంగల్. ఈ 2 నగరాలకు ఇచ్చిన సందర్భంలో నేను కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. హైదరాబాద్ చాలా గొప్ప మహానగరం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 500 కోట్లతోని హైదరాబాద్లో ఏ మూలకో పోతాయి ఆ డబ్బులు. ఇంత పెద్ద నగరంలో 500 కోట్లు పెద్ద ఇంపార్టెంట్ కాదు, కాబట్టి ఇది వేరే సిటీకి మనం తీసుకొస్తే ఆ సిటీ చాలా అద్భుతంగా పెరుగుతుంది అని చెప్తే కేసీఆర్ గారు వెంటనే హైదరాబాద్ అంత పెద్ద నగరానికి మనకు ఉప్పేసి పొత్తు ఊడినట్టు ఉంటుంది, 500 రూపాయలు ఇచ్చేసి హైదరాబాద్ మొత్తం పేరు వాళ్ళకు వస్తుంది. కాబట్టి మేము టాక్టిఫుల్గానే కరీంనగర్ నగరాన్ని ప్రతిపాదన చేయడం జరిగింది. వెంకయ్య నాయుడు గారండి, వారికి నేను ధన్యవాదాలు మళ్ళీ చెప్తున్నాను సుమన్ టీవీ ద్వారా. వారు నేను వెళ్ళి తిరగడం వల్ల ఇబ్బందులు ఉండే, ఎందుకంటే ఇది అర్హత లేదు, 10 లక్షల జనాభా ఉండాలి, లేదు, కొన్ని వేరే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండే. కానీ వెంకయ్య నాయుడు గారు దాన్ని క్లియర్ చేయించి నాకు అప్పచెప్పడం జరిగింది. నేను ఆ రోజు ఉన్నటువంటి మా మేయర్ని, కరీంనగర్ మేయర్ని, కార్పొరేటర్స్ని, మరి గంగుల కమలాకర్ గారు అప్పుడు శాసనసభ్యులు కరీంనగర్, ఇప్పుడు కూడా శాసనసభ్యులు వారిని తీసుకెళ్ళి ఢిల్లీలో వెంకయ్యనాయుడు గారి ఇంట్లో మరి అల్పాహారం విందు కూడా మాకు ఇచ్చి మాకు ఈ స్మార్ట్ సిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది కరీంనగర్ ప్రజలు ఊహించలేదు. కరీంనగర్ నగరంలో ఈ రోజు మీరు ఏ గల్లీ పోయినా ఎక్కడ పోయినా సీసీ రోడ్స్, తర్వాత డ్రింకింగ్ వాటర్, సోలార్ ప్యానెల్స్, గవర్నమెంట్ ఇంకా పనులు జరుగుతున్నాయి. 600 కోట్ల పనులు జరిగినాయి, ఇంకా 400 కోట్ల పనులు జరగాల్సింది. మానేరు రివర్ మీరు వస్తుంటే అవపడుతుంది, అక్కడ ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టాం. తర్వాత రివర్ ఫ్రంట్, ఎట్లయితే అహ్మదాబాద్ లో సాబర్మతి నది పైన రివర్ ఫ్రంట్ ఎట్లయితే మోడీ గారు ఆ ప్రభుత్వం కట్టిందో ఆ విధంగా మానేరు రివర్ ఫ్రంట్ కూడా ఆలోచన చేసి
పనులు జరుగుతున్నాయి. సో ఈ విధంగా కరీంనగర్ నగరానికి మరి ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. తర్వాత నేను ఎంపీ కాకముందు 2014లో కరీంనగర్ నగరానికి జాతీయ రహదారులు లేకుండే. ఓకే. ఓకే. హైవేస్ లేవు అసలు. నేను వచ్చిన తర్వాత ఎలకతుర్తి, హుస్నాబాదు, సిద్దిపేట, రామాయణపేట నుండి మెదక్ నుండి అటు పిట్లం వరకు ఒక జాతీయ రహదారి శాంక్షన్ చేపించాం. ఎలకతుర్తి అంటే వరంగల్ పక్కకు ఉంటుంది. పక్కకే. తర్వాత జగిత్యాల, కరీంనగర్, వరంగల్కి NH 563 పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ఇప్పుడు. తర్వాత ఇంకో 3 ప్రతిపాదన చేశాను. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి, తర్వాత పిట్లం, నాందేడ్ వరకు ఒక జాతీయ రహదారి. కరీంనగరు, తర్వాత సల్లూరు, వేనువంక, జమ్మికుంట, టేకుమట్ల, భూపాలపల్లి, సీరోంచ వరకు ఒక జాతీయ రహదారి. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా నేను పార్లమెంట్లో కూడా 2-3 సార్లు ప్రస్తావించాను. ఇలా రామగుండం నుండి పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్. ఈ రోజు మీరు హైదరాబాద్ నుండి ఏదైతే వచ్చినటువంటి రహదారి ఉందో ఇది స్టేట్ హైవే, అది దీన్ని నేషనల్ హైవేగా చేయాలని చెప్పి కూడా పట్టుబట్టడం జరిగింది. సో కొన్ని పనులు జరిగినాయి, కొన్ని పనులు నేను మొదలుపెట్టాను, కానీ దురదృష్టవశాత్తు వాటిని కొనసాగించలేదు, ఆగిపోయినాయి కొన్ని పనులు. తర్వాత ఈ నగరానికి ఒక IIIT సెంట్రల్ గవర్నమెంట్ 20 IIITs ఇచ్చింది దేశవ్యాప్తంగా. మన రాష్ట్రానికి ఒకటి కూడా ఇవ్వలేదు. మీరు ఇవ్వాలని చెప్పి పట్టుబట్టాను. 50 ఎకరాల భూమి కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి సూచనప్రాయంగా అప్పచెప్పడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ మరి వాళ్ళు ఇవ్వకుండా కర్ణాటకకు రెండోది ఇచ్చారు, మన రాష్ట్రానికి ఇవ్వలేదు, తెలంగాణకి. నేను దానికోసం పట్టుబట్టాను. రేపు ఫ్యూచర్లో డెఫినెట్గా నేను మళ్ళీ గెలిచిన తర్వాత దాన్ని ఎంబడబడతాను. ఒక IIIT కరీంనగర్ రావాలి అంటే దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు వచ్చి చదువుకుంటారు. సో ఇది ఒక హ్యాపెనింగ్ సిటీగా, ఒక రాష్ట్రంలో ఒక చిన్న నగరం నుండి దేశంలో పేరు ప్రతిష్టలు వచ్చే నగరంగా మార్చాలనేది నా అభిప్రాయం. కాబట్టి కరీంనగర్ ప్రజలు నేను చేసిన పనులకు నాకు ఓటు వేయాలి, చెయ్యాలనుకున్న పనులకు కూడా మీరు ఓటు వేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇప్పుడు ఆగిపోయే పనులని మీరే చెప్తున్నారు, కొన్ని ఆగిపోయాయి అని చెప్పేసి. వాటిని కంటిన్యూ చేయాలి అంటే ఆ అవకాశం ఉంటుందా మీరు వచ్చిన తర్వాత? ఎందుకంటే ఆగిపోయిన వాటిని మళ్ళీ మొదలుపెట్టే పరిస్థితి ఉంటాయి కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా రాజకీయ నాయకులు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అండి. మనము ప్రజలకి సేవ అంటే కేవలము బాతాకాని కాదు, ఊరికే మాటలు చెప్పడం కాదు, కొంత పని చేయాలి. అంటే దానికి రిప్రజెంటేషన్స్ రాయాలి, లేఖలు రాయాలి, అధికారుల చుట్టూ తిరగాలి, వాళ్ళని ఒప్పించాలి, అధికార యంత్రాంగం ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందుల్ని సడలించాలి, ఆ ఇబ్బందులు రాకుండా చూడాలి. ఇప్పుడు జాతీయ రహదారులు ఉంటుంది, మనం పట్టించుకోకపోతే భూసేకరణ కొన్ని సంవత్సరాల పాటు జరుగుతుంది. అదే మన చెరువు ఉన్నదనుకోండి, అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ని, అక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ని కూర్చోబెట్టి మాట్లాడించి రిజాల్వ్ చేసేటువంటి ఒక ఫెసిలిటేటర్గా ఉండాలి. అభివృద్ధి ఆకాంక్షించేటువంటి ప్రజాప్రతినిధి ఈ పనులు చేయాలి. దురదృష్టవశాత్తు చాలామంది అలాంటి పనులు చేయకపోవడం ప్రజలకు సమయం లోపల పనులు కాకలేకపోతుంది. మీకు బాగా అంటే వినోద్ కుమార్ గారికి బాగా ఇష్టమైన పాలిటీషియన్ ఎవరు? డెఫినెట్గా మనకు ప్రధానమంత్రిలో చూసినట్టయితే పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారండి. ఎందుకంటే హీ లేడ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ అండ్ ఇండియన్ పాపులేషన్ తగ్గట్టు తన ఆలోచన చేసి ఈ దేశాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలని చెప్పి ఒక కొత్త ఆలోచన విధానము, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, మిక్స్డ్ ఎకానమీ, అది కొత్త ఆలోచన. అంతకుముందు క్యాపిటలిజం, సోషలిజం ఈ రెండే ఉండేది ఏది స్వాతంత్రం రాకముందు. అయితే పెట్టుబడిదారు దేశాలు, సోషలిస్ట్ దేశాలు ఈ 2 బ్లాక్స్గా ఉండేది. అటు అమెరికా నాయకత్వాన క్యాపిటలిజం, రష్యా నాయకత్వాన, USSR నాయకత్వాన సోషలిజం, కమ్యూనిజం. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఈ భారతదేశాన్ని ఒక మిడిల్ పాత్రలో తీసుకెళ్ళినటువంటి పునాది వేశాడు. అంటే పెట్టుబడిదారులు ఉంటారు, ప్రభుత్వ రంగం ఉంటుంది. ఇప్పుడు బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులు చేసి నేషనలైజేషన్ ప్రైవేట్లో పెట్టాడు. ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి, ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. అయితే ప్రభుత్వ కాలేజెస్ మొదట్లో నెహ్రూ గారు ఉన్నట్టు ఇందిరాగాంధీ గారు, మొన్న మన్మోహన్ సింగ్ గారికి వచ్చేసరికి కూడా ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ గవర్నమెంట్ సెక్టారే ఉండే, ఏది హయ్యర్ ఎడ్యుకేషన్లో అట్లీస్ట్. ఇలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ లా కాలేజీలు ప్యూర్ ప్రైవేటైజేషన్ అయిపోతున్నారు. అంటే ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చి ఈ దేశ జనాభాని ఒక ధైర్యాన్ని ఇచ్చి, నమ్మకాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్ళారు. ఒక ఘర్షణ వాతావరణం లేకుండా చేశారు.
అంటే ఒక నమ్మకాన్ని కల్పించిండు అట్టడుగు వర్గాలకి. కాబట్టి ఒక మిక్స్డ్ ఎకానమీ, ఒక నూతన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ 1950స్లో. ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్కి అర్థం కాదు కానీ, బట్ ఆ కాన్సెప్ట్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ. రైల్వేలు అన్ని ప్రభుత్వ రంగంలో ఉంటాయి, టెలికమ్యూనికేషన్స్ అన్ని కూడా ప్రభుత్వ రంగంలో ఉంటాయి, విమానాశ్రయాలు అన్ని కూడా ప్రభుత్వ రంగంలో ఉంటాయి, తర్వాత సీ పోర్ట్స్ అన్ని కూడా ప్రభుత్వ రంగంలో ఉంటాయి. అంటే పేద వర్గాలకి ఉపయోగపడేటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉంటాయని చెప్పి బాధ్యత తీసుకొని నడిపించినటువంటి ఒక గొప్ప పునాది వేసినటువంటి నాయకుడిగా నేను జవహర్ లాల్ నెహ్రూకు నా మనసులో మాట చెప్పాను. ఇప్పుడు అంటే ఉన్నవాళ్ళు అలా ఉన్నవాళ్ళు ఎవరు ఇష్టం? కేసీఆర్ గారు. ఎందుకు? ఎందుకంటే ఆయన ఒక పట్టుబడితే వదిలాడండి. ఓకే. నేను చెప్తానండి మీకు, జోక్ లాగానే ఉంటుంది నిజంగా. నేనైతే ఏం మాట్లాడుతాడని కూడా అన్నాను. ఏం చెప్పాడండి, మేము ఉద్యమ పార్టీ పెట్టాం 2001లో, అందరం కూర్చొని మాట్లాడేది. చూడండి వినోద్, మన ప్రభుత్వ కార్ల ప్రభుత్వ పెట్రోల్ పోసుకొని తెలంగాణ తీసుకొస్తాము అన్నాడు. ప్రభుత్వ కార్లో ప్రభుత్వ పెట్రోల్ పోసుకొని తెలంగాణ తీసుకొస్తాం. అది నమ్మకం అండి, అదే నమ్మేది. అవును సార్. నాకేంది కొత్తగా మాట్లాడతాడేంది. ప్రభుత్వ కార్లో తిరుగుతాం, ప్రభుత్వ పెట్రోల్ పోసుకొని తెలంగాణ తీసుకొస్తాం అన్నాడు. సమ్ టిపికల్ ఏంది ఇది అని అనుకున్నా, ప్రపోజిషన్ అనుకున్నాం. కానీ జరిగింది అది. 2004లో మేము 5 ఎంపీలో ఢిల్లీ పోయినాం. కేసీఆర్ గారు మంత్రి అయినరు, ఆలే నరేంద్ర గారు మంత్రి అయినరు. మేము ముగ్గురము 2 కార్ల బుగ్గ కార్ల ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల దగ్గర పోయినాం. పెట్రోల్ సర్కార్ పెట్రోల్ పోసుకున్నాం. సర్కార్ కారు, సర్కార్ పెట్రోలు, సర్కార్ పోలీసు పట్టుకొని అన్ని పార్టీల దగ్గర తిరిగి తెలంగాణ కోసం ఉత్తరాలు రాసుకొచ్చి తెలంగాణ కోసం అడిగేసాం కదండి. ఫ్యాక్ట్ కదా. సో సచ్ ఏ పర్సన్. ఇది ఎప్పుడు మాట్లాడాడు? 2001లో. మా పార్టీ అప్పుడప్పుడే పుడుతుంది. ఆ టైంలో అట్లాగో తెలంగాణ తీసుకెళ్తాం మనం, సర్కార్ కార్లో తిరిగి సర్కార్ పెట్రోల్ కోసం తెలంగాణ పట్టుకొద్దాం వినోద్ అన్నాడు. నాకు అర్థం కాలేదు, ఏమి ఇట్లా మాట్లాడుతాడు ఏందని చెప్పినాను నా తోటి మిత్రులతో. ఇట్లా చెప్తాడు సార్ ఇట్లా కేసీఆర్ అని అనుకున్నాం. కానీ ఇట్ హ్యాపెండ్. అంటే చూడండి మీరు, అంటే అంత విజువలైజ్ చేసేటువంటి నాయకుడు కేసీఆర్. ఇవాళ గోదావరి నది పైన ఎన్ని బ్యారేజీలు కట్టినామండి. తెలంగాణ రాకముందు ఒక ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ మాత్రమే ఉండే గోదావరి నది పైన, దాదాపు 600 కిలోమీటర్లు ప్రవహిస్తుంది తెలంగాణలో. దాని తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు, అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ, తుపాకులగూడెం, దుమ్మగూడెం. ఇలా గోదావరి నది పైన 6 బ్యారేజీలు కట్టాం. మేడిగడ్డ ఎందుకు సార్ ఇష్యూ అయింది? మేడిగడ్డ అది ఇప్పటికి ఇంకా కనుక్కోలేదండి, అది రీజన్ కనుక్కోలేదు. అది నాణ్యత లేని వర్క్ అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఎల్ఎన్టీ కంపెనీ చాలా పెద్ద కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ, వాళ్ళకు సెపరేట్గా సిస్టమ్ ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్స్ అవన్నీ. అది అనుకో నేను సంథింగ్ ఆడ జియాలజికల్ ఇష్యూ ఉన్నట్టున్నది. అంటే ఆ ఏరియా అంతా బొగ్గుగనుల ఏరియా అండి. అది అంత బొగ్గుగనుల ఏరియా. అది స్టడీ చేయాలి. కొంతమంది ఏమంటారు, నీళ్లు అంత ప్రెషర్గా ఆపకపోనుండే, కొంత నీళ్ళని వదిలిపెట్టనుండే కొంతమంది అంటున్నారు. అది రైట్ రాంగా నాకు తెలియదు. కొంతమంది ఏమంటున్నారు, శాండ్ కొట్టుకొని పోయింది అని కొంతమంది అంటున్నారు. మూడోది మరి జియాలజికల్గా కింద ఏమైనా అప్పుడప్పుడు బొగ్గు ఎర్త్క్వేక్ కాదు కానీ సెటిల్ అవుతుంటుంది, అలాంటిది ఏదైనా అయి ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు. ఏదో మనకి ఇంతవరకు అయితే దానికి క్లారిటీ రాలేదు. లెట్ us wait and see. అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ అయినప్పుడు ఇవన్నీ చూడకుండా, ఇవన్నీ టెస్ట్ చేయకుండా చేసి నేను చెప్పదలుచుకుంటే ఒకటి చెప్తాను. చంద్రయాన్ పోయినా మనం, మోడీ గారు పోయి ఆడ ల్యాండ్ అవుతుంది అనుకున్నాడు, ఫెయిల్ అయిపోయింది. సైన్స్ అండ్ టెక్నాలజీ మన చేతిలో ఉండదు. మరి మొన్న ఒక ప్రాజెక్టు మోడీ గారు రిబన్ కట్ చేసిండు, వెనక తిరిగిండు, కొట్టుకపోయింది అక్కడ ఏదో గంగా నదిలో. వాట్సాప్లో చూసాను నేను. కాబట్టి ఇవన్నీ క్వాలిటీ లేకుండా కన్స్ట్రక్షన్ చేస్తే డెఫినెట్గా శిక్షార్హులే ఎవరైనా కానీ, ఇంత పెద్దోడైనా కానీ. ఇఫ్ ఇట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ మిస్టేక్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు ప్రోబ్ ఇట్. నేను తప్పట్లేదు. కానీ యాక్ట్ ఆఫ్ గాడ్ అనుకోండి, యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే మనం ఏం చేయలేం కదా. కవిత గారి ఇష్యూ సార్, చాలా మంది ఏమంటున్నారంటే కావాలని చెప్పి ఆమెని లిక్కర్ కేసులో ఆ స్కామ్ లోంచి తప్పించారు అని కొంతమంది, కావాలని మీకు బీజేపీకి దోస్తీ ఉంది కాబట్టే ఆమెను ఏం చేయకుండా అరెస్ట్ అని లాస్ట్ మినిట్లో వదిలేశారని చెప్పేసి ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం ఆన్సర్ చేస్తారు? ఇది ఆల్రెడీ నేను ఆన్సర్ చేశాను 1-2 ప్రెస్ మీటింగ్స్లో మిత్రులు అడిగితే. కవిత కేసులో ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసిందండి. ఏం పిటిషన్ ఫైల్ చేసింది? సిఆర్పిసిలో తర్వాత మనీ లాండరింగ్ కేసులో ఒక సెక్షన్స్ ఉన్నాయి. ఏ స్త్రీనైనా
ఆడవాళ్ళని సాయంకాలం 6 తర్వాత ఇంటరాగేషన్ చేయడానికి వీలు లేదు అని చట్టం చెప్తుంది. మరి ఈవిడ 9:30, 10 గంటల వరకు ఆపుకున్నారు. దానిపైన కవిత గారు కేసేశారు సుప్రీంకోర్టులో. ఇదే విధంగా నళిని చిదంబరం గారి భార్య, ఆవిడ కూడా అడ్వకేటే. చిదంబరం గారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో హోంమంత్రి ఉండే, ఫైనాన్స్ మంత్రి ఉండే. వారి సతీమణి నళిని గారిని కూడా ఇదే విధంగా ఈడీ వాళ్ళు ఇంట్రాగేషన్ 6 తర్వాత చేస్తే ఆమె సుప్రీంకోర్టులో కేసేస్తే స్టే ఇచ్చింది. తర్వాత అది ముఖ్యమైనటువంటి ఇష్యూ. కవిత గారు ఛార్జ్ షీట్లో కేసులో ఈవిడ ఛార్జ్ షీట్లో ఇంకా పెట్టలేదు పేరు, కానీ వేరే వాళ్ళని అరెస్ట్ చేసిన దాంట్లో సిసోడియా గారిని తర్వాత వేరే వాళ్ళు అరెస్ట్ చేసిన దాంట్లో కవిత మొబైల్ ఫోన్స్ని డిస్ట్రాయ్ చేసిందని చెప్పి ఛార్జ్ షీట్లో ఫైల్ చేశారు. ఈవిడ తీసుకుపోయి ఇచ్చింది ఇంటరాగేషన్ చేసేటప్పుడు. వాళ్ళు తప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది వాళ్ళకి టైం పుచ్చుకున్నది. ఎట్లా రాస్తారు ఛార్జ్ షీట్లో వాటిని ధ్వంసం చేసిందని వితౌట్ ఇంటరాగేషన్? కవిత గారిని అడగక ముందే, ఈమె చెప్పక ముందే డిస్ట్రాయ్ చేసినట్టు చేశాడు. అంటే ఓవర్ యాక్షన్. కాబట్టి ఇవన్నీ వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు. ఆమె పై ఇచ్చేసింది, మీ మీడియా ప్రపంచానికి చూపించి ఇచ్చింది. నువ్వు అంతకుముందు ఒక నెల రోజుల ముందు ఛార్జ్ షీట్లో అదో ఎఫ్ఐఆర్లో దాంట్లో దీంట్లో రాస్తే తప్పించుకుందరు, ఛార్జ్ షీట్లో ఫైల్ చేసిండ్రు. ఏమని, మేము మా ఇన్వెస్టిగేషన్లో పడి ఈమె ధ్వంసం చేసింది అని చెప్పి రాశారు. నీ ఇన్వెస్టిగేషనే గంత లూప్ సైడ్ అడుగున్నట్టు ఇప్పుడు అర్థమైపోయింది కోర్టులకి. తర్వాత ఇంకా విమర్శకులకు జవాబు చెప్తాను. రాహుల్ గాంధీని, సోనియా గాంధీ గారిని కూడా అదే కుర్చీలో కూర్చొని ఇంట్రాగేట్ చేశారు. కవితమ్మ ఏ కుర్చీలో కూర్చున్నదో సోనియా అమ్మ కూడా అదే కుర్చీలో కూర్చున్నది. అదే ఈడీ వాళ్ళు అడిగారు. మరి ఇప్పుడు సోనియా గాంధీ గారిని అరెస్ట్ చేయలేదు, రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయలేదు. మరి వీళ్ళు బీజేపీతో కుమ్మక్కైనట్ట. ఎందుకు అరెస్ట్ చేయలేదు నేను అడుగుతలేను. కేసు లేనప్పుడు అరెస్ట్ చేయరు, ఇంటరాగేషన్ చేసినంత మాత్రం అరెస్ట్ చేయాలని రూల్ ఎక్కడది? కాబట్టి సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఎవిడెన్స్ లేనట్టున్నది. కాబట్టి ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. బహుశా కవిత మీద కూడా వాళ్ళు అనుకున్నంత స్థాయిలో ఎవిడెన్స్ ఉందా లేదా తేల్చుకోలేకపోతున్నారు వాళ్ళు. సో మా పార్టీ కానీ, కేసీఆర్ గారు కానీ బీజేపీతోని కవిత అరెస్ట్ విషయంలో ఎలాంటి చర్చలు లేవు, ఎలాంటి మాటలు లేవు. వాళ్ళు అరెస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు. కవిత ఏం పారిపోలేదు కదా, దేశాలు విడిచిపోలేదు కదా, నీరవ్ మోడీ లాగా లేకపోతే మిగతా వాళ్ళ విజయ మాల్యా లాగా తప్పించుకొని పోలే కదా, ఇండియాలో ఉన్నది. కాబట్టి ఇవన్నీ మా పైన బురద జల్లడం అండి. రైట్ సార్. కవిత గారు ఈసారి ఎంపీగా పోటీ చేయట్లేదని కొంతమంది అంటారు, లేదు కంటెస్ట్ చేస్తున్నాను కొంతమంది అంటారు. ఇంకా టికెట్స్ ఇచ్చే సమయంలో తెలుస్తుంది. బట్ కేసీఆర్ కేటీఆర్ అయితే చేయనని మాత్రం చెప్తున్నారు. ఇంకా కవిత విషయంలో నాకు తెలియదు. వినోద్ కుమార్ గారు సౌమ్యులు, ఎవరిని ఏమి అనరు, దూషించరు, చాలా లాంగ్వేజ్ కూడా చాలా నీట్గా, ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతుంటారు. మరి ఇంత సౌమ్యులుగా రాజకీయాల్లో ఉంటే ఎలా? నేను చెప్పాను కదండి, చిన్నప్పుడు మా కుటుంబంలో మా ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా అరే రా అంటే మా అమ్మ కుప్పడేది. ఇంత చిన్నప్పుడు మేము ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు పాపం ఆ రోజులలో. ఈ రోజుల్లో పని చేసే వాళ్ళు కూడా కొంచెం అలర్ట్ అయ్యారు, నాలెడ్జ్ వచ్చింది, వాళ్ళు కూడా ఆ విధంగా పడలేదు. నాకు చిన్న పెంచలే మీరు అన్నట్టు దూషించకపోవడం గల కారణాలు ఆ నేపథ్యం చిన్నతనంలో పెరిగిన పెంపకమే అండి. అంటే దూకుడుగా ఉండరు, దుందుడుకు స్వభావం కాదు అని చెప్పేసి అంటుంటారు కొంతమంది. అది మనస్తత్వం బట్టి ఉంటుంది కదా. రాజకీయాలు మాట్లాడేటప్పుడు నేను గట్టిగానే మాట్లాడతాను. అంటే విమర్శ చేయాలి కానీ పర్సనల్ గా చేయొద్దు, సద్విమర్శ ఉండాలి. విమర్శ అది పాయింట్ టు పాయింట్. నేను చూడండి, అందుకోసమే తెలంగాణ ఉద్యమ కాలంలో పొద్దునమ్మ చర్చాగోష్ఠికి వెళ్ళినప్పుడు చాలా మంది నన్ను అనేది, డిస్కషన్స్ వెళ్ళినప్పుడు నువ్వు చాలా కన్వే చేస్తావు మెసేజ్, నువ్వే డేంజరు. ఇప్పుడు ఒకసారి సీమాంధ్ర ప్రాంతం మనకు అప్పుడు తెలంగాణ December 9th అయిన తర్వాత నేను ఆ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసి చెప్పాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యూత్ వీళ్ళందరూ బాధపడడానికి కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ డిక్లేర్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా మేము ఒక IIT ఇస్తాము, ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇస్తాము, లేదా మీకు ఒక ఇవి ఇస్తామని చెప్తే అక్కడ ఉన్న పిల్లలకి ఓహో మాకు కూడా డివైడ్ వల్ల, బైఫర్కేషన్ వల్ల మాకు ఇవన్నీ వస్తాయి అనే ఫీలింగ్ వస్తే అంత నిరసన చెప్పారని చెప్పాను నేను. వాళ్ళని కూడా కన్విన్స్ చేసేసారు ఆంధ్ర వాళ్ళని కూడా. అప్పుడు అన్నారు అందరూ, అబ్బా నువ్వే డేంజర్, మాకు లొల్లి పెట్టుకోవడం చాలా ఈజీ.
ఆ సౌమ్యంగా అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నారు ఇప్పటికి కూడా స్టిల్. ఇప్పుడు చేంజ్ చేసుకోలేము కదండి, చేంజ్ అదే చేసుకోవాల్సిన కదా. అవసరం కూడా లేదు. లేదు, నేను లేదు. కోరేది ఏంటంటే, నేను కరీంనగర్లో మన బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ అయితే నన్ను పిలిచారు. ఓకే. నేను అక్కడ చెప్పానండి, ఇన్స్టాగ్రామ్ లో దాంట్లో వైరల్ అవుతుంది అది. ఓకే సార్. నేను అనుకోకుండా నన్ను నోట్లోకి వచ్చింది. ఏం చెప్పానంటే, స్పోర్ట్స్ పర్సన్ దగ్గర స్పోర్ట్స్ ఫ్రెండ్షిప్ మీరు నేర్చుకోవాలి రాజకీయ నాయకులు. కరెక్ట్. గెలుపు ఓటముల్ని సహజంగా సమానంగా సమానంగా తీసుకోగలగాలి. తీసుకునేటువంటి గుణం స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటుంది. కరెక్ట్. మీ దగ్గర మా రాజకీయ నాయకులు నేర్చుకోవాలి. తర్వాత రాజకీయాల లోపల రాజకీయ ప్రత్యర్థులు ఉండాలి తప్పితే కానీ రాజకీయ శత్రువులు ఉండకూడదని చెప్పాను. మన అందరం కూడా ప్రజలకు సేవ చేయడానికి పని చేస్తున్న వాళ్ళం. సరే, నీ ఆలోచనలు కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు, విమర్శిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనలిజం, మతోన్మాదం అనుకోండి, తప్పనిసరిగా దాన్ని విమర్శించి మంచిది కాదని చెప్దాం. లేకపోతే ఆర్థిక విధానాలు ప్యూర్గా క్యాపిటలిస్టిక్ మోడ్, పెట్టుబడిదారు వ్యవస్థ ఉండాలనేవాడు కాదు, ఈ దేశానికి సరిపడదు, ఇది చాలా గొప్ప దేశము, 140 కోట్ల ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి దేశం, ఇక్కడ సంక్షేమ ప్రభుత్వాలు నడవాలి, పేదవాళ్ళను కూడా చూసుకోవాలి. కొంతమంది ఏమంటారండి, ఒకసారి నేను ఫ్లైట్లో వెళ్తున్నాను, వెరీ ఇంట్రెస్టింగ్, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు, నేను ఎంపీ కరీంనగర్, ఫ్లైట్ వెళ్తున్నా నా పక్కకు కొత్తను కూర్చున్నాడు. మాకు ఎగ్జిక్యూటివ్ క్లాసెస్ ఉంటాయి కండి ఎంపీలకి. సమ్ CEO ఉన్నారు. మీరు అని నన్ను అడిగాడు. నేను ఐఎమ్ ఏ పొలిటీషియన్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అన్న. ఫ్రమ్ విచ్ పార్టీ? ఐఎమ్ ఫ్రమ్ టీఆర్ఎస్ పార్టీ. నో, మీ పార్టీ అంత తప్పు చేస్తున్నది, మొత్తం ఫ్రెబీస్ ఇస్తున్నారు, అప్పుడే రైతు బంధు అనౌన్స్ చేస్తాం, అంత డబ్బులు ఎట్లా ఇస్తారు, అంత కరెక్ట్ కాదు, దిస్ ఇస్ నాట్ గుడ్ అని చెప్పాడు. నేను రైతు బంధు కూడా గుడ్ కాదండి చెప్పాడు అతను, రైతు బంధు అంత డబ్బులు ఎందుకు వేస్ట్ చేశారు. నేను చెప్పానండి, రైతులు 60 సంవత్సరాల దాటిన తర్వాత తనకు ఒక 2,000 రూపాయలు ఇవ్వడం నువ్వు తప్పు పడుతున్నావు కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా విను అని చెప్పిన. ఆ రైతు తన చిన్నతనంలో కూడా యూత్ అంటే 16-17 ఏళ్ళ అప్పటి నుండి ఈ 65 ఏళ్ళ వరకు తన రక్తాన్ని చెమటగా మార్చి ఎగ్జాక్ట్లీ శ్రమపడి పండించిన పంటనే ఇప్పుడు మనం తిన్నాం, ఫ్లైట్ తింటున్నాం. కరెక్ట్. 6 గాలం శ్రమ పడినా కూడా గిట్టుబాటు ధర వస్తుందని గ్యారెంటీ లేదు, పంట చేతికి వస్తుందని గ్యారెంటీ లేదు. అంత కష్టపడేటువంటి రైతు 60-20 సంవత్సరాల తర్వాత ఎవరు జాదాలి, తన పండించిన పంట దేశ ప్రజలకు ఇచ్చాడు. అవును. ఆ వచ్చిన వాడికి ఒక 2,000 రూపాయల సంక్షేమం మనం ఇవ్వడం కూడా తప్పు లేదు. అదే మనం ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటారు, మీలాంటి కార్పొరేట్ కంపెనీలు ఉంటారు, ప్యాకేజీలు ఇస్తారు, రిటైర్ అయిన తర్వాత 1,000 రూపాయల లోపల పెన్షన్లు వస్తున్నాయి, లక్షలు. మా తండ్రి తహసీల్దార్గా రిటైర్ అయ్యాడు, ఇలా ఆయనకు ఒక 60-70 వేల రూపాయలు పెన్షన్ వస్తున్నది. నాకు తెలిసిన ఆయనకు ఒక ఆయనకి 2,20,000 వస్తుంది పెన్షన్. నేను పెన్షన్ ఇవ్వడం తప్పంటలేను, కానీ ఒక 30 ఏళ్ళు కష్టపడి జీతాలు వచ్చి ఉద్యోగస్తులకు ఎట్లయితే పెన్షన్ వస్తుందో, పాపము కష్టపడి శ్రమించి వాళ్ళ చెమటను ఊడ్చినటువంటి వాళ్ళకు 2,000 మనం ఇవ్వలేమా అంటే, ఆయనే ఫ్లైట్ దిగేదాకా మళ్ళీ నాతో మాట్లాడలేదండి. అంటే ఆయన కూడా ఆలోచనలో పడి ఉంటాడు. సంక్షేమ ప్రభుత్వం, వెల్ఫేర్ స్టేట్. ఇండియా మన ప్రియాంబుల్నే రాసుకున్నాం, ఇట్స్ ఎ వెల్ఫేర్ స్టేట్. కాబట్టి ఈ దేశంలో సంక్షేమ పథకాలు ఉండాలి, ఫ్రీబీస్ అవన్నీ ఇచ్చడం తప్పనంటున్నారు. కాకపోతే ఓట్ల కోసం గారడి చేయొద్దు, విపరీతమైనటువంటి అమలు కాని హామీలు వద్దు. నీ ఆర్థిక పరిస్థితి ఏంది, నీ ఆర్థిక పరిస్థితి ఏంది, నువ్వు ఎంతవరకు నువ్వు ఇవ్వగలుగుతావు, బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. ఇలా రైతు బంధు, రైతు బీమా, ఇలా మధ్యతరగతి కుటుంబాలు మనందరం ఎల్ఐసి ఉంటుంది, మనకి చనిపోతే భార్య పిల్లలు బతికేయడానికి ఇంతో ఉంటుంది ఒక ప్రభుత్వ ఉద్యోగస్తునికి. అదే ఒక రైతు అన్ఫోర్సిన్, ఒక మోటార్ సైకిల్ యాక్సిడెంట్ కావచ్చు, ఒక పాము గుట్టచ్చు, ఒక తేలు గుట్టచ్చు, ఆత్మహత్య చేసుకోవచ్చు, క్యాన్సర్ రావచ్చు, ఇలా 5 లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం ఎల్ఐసితో ఇన్సూరెన్స్ చేసి. ఇది దేశంలో ఎక్కడ లేదండి. ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఆలోచన కోసం ఆ రోజు మేము కూడా పార్లమెంట్ సభ్యులుగా ఢిల్లీలో ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళాం, నేను మా తోటి ఎంపీలం. కేసీఆర్ గారు చెప్తే పోయి ఒప్పించిన వాళ్ళని, ఏ రైతు ఏ కారణంతో చచ్చిపోయినా కూడా ఇలా 5 లక్షల రూపాయలు వారం రోజులు, చనిపోయిన వారం రోజులు కూడా తీసుకెళ్ళి ఆ భార్యకి ఇస్తున్నాం. ఇలా రైతు బంధు ఎందుకు ఇస్తున్నాం? ఎప్పుడైతే నీకు రోహిణి కార్తీ పోతుందో, తొలకరి జల్లులు పడతాయో, రైతు తయారవుతాడు, భూమి దున్నుకోవాలి, ఈ విత్తనాలు వేయాలి, తర్వాత ఒక యూరియా బస్తా జల్లాలనే ఆలోచన ఉంటుంది. పెట్టుబడి కోసం పిల్లి కూనలాగా తిరుగుతా అంటాడు ఊళ్ళలో, ఎవరైనా పెట్టుబడి ఇస్తారా అని. ఇలా రైతు బంధు ఆ ఆలోచనలో పుట్టింది ఆ పథకం, ఓట్ల కోసం పుట్టిన పథకం కాదు. ఇలాంటి పథకాలు ఉండాలి. కళ్యాణ లక్ష్మి ఇచ్చాం, ఒక అమ్మాయికి పెళ్ళేటప్పుడు 1 లక్ష రూపాయలు, పాత రోజులు మేనమామలు కట్నాలు ఇచ్చేది. ఈరోజు ఒక ప్రభుత్వం తరఫున ఎంత పేద అమ్మాయి కానీ ఒక బంగారపు మంగళసూత్రము, మట్టెలు, చెవుల రింగులు కొనుక్కునేడానికైనా ఒక ప్రభుత్వం తరఫున ఇవ్వాలని చెప్పి ఆలోచన.
ఇవన్నీ సోషల్ వెల్ఫేర్. ఇవన్నీ లేకపోతే ప్రజలు బతకాలనే ఆశ కూడా ఉండదు. తిరుగుబాటు మనస్తత్వం వస్తది. కానీ ఇన్ని చేశారు. చాలానే ఇచ్చారు. చాలా సంక్షేమ పథకాలను అమలు చేశారు. చాలామంది పబ్లిక్ దానివల్ల బెనిఫిట్ కూడా అయ్యారు. వాళ్ళు కూడా ఒప్పుకున్న సందర్భాలున్నాయి. అయినా ఎందుకు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారని అనుకుంటున్నారు? అంటే అంటే ఏమన్నా సమీక్ష జరిగిందా సార్? జరిగింది. నేను కేసీఆర్ గారు కూడా చాలాసేపు మాట్లాడుకున్నాం. 2-3 అవర్స్. ప్రజలు 10 సంవత్సరాల ప్రభుత్వం చూశారు ఒకటి. తర్వాత ఎమ్మెల్యేలు ఇదే ఎమ్మెల్యే కదా, పాపం ఎమ్మెల్యేలకు ఏమిటంటే రోజువారీ సమస్యలు ఉంటాయండి. అన్ని సమస్యలు పరిష్కారం చేయకపోవచ్చు. మీకు ఒక 99 పనులు చేసి ఒక పని చేయకుండా కూడా నచ్చదంట. సో అది ఒక మూమెంటరీ అనేది ఒకటి. కొన్ని తప్పిదాలు కూడా మా వైపు నుంచి కూడా జరిగినాయని చెప్పి కూడా మేము అనుకుంటున్నాము. కొంత ముఖ్యమంత్రి గారు కలవడు అనేది ఒక మాట. కలవాలి, నేను వద్దంటలేను. కానీ నిత్యం అదే కలిసినప్పుడు పనులు చేయలేదు. కేసీఆర్ గారు ఈ 10 సంవత్సరాలు తను ప్రతిరోజు మినిమం 12 అవర్స్ పనిచేశారండి. 18 అవర్స్ వరకు కూడా పనిచేసిన రోజులు నేను చూశాను కల్లారా. ఆయన ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎట్లా కట్టాలి, పవర్ ప్రాజెక్ట్ ఎట్లా కట్టాలి, ఈ సంక్షేమ పథకాలు ఎట్లా అని చెప్పి గంటల తరబడి అధికారులను కూర్చోబెట్టుకుని చర్చించి పనులు. ఎందుకంటే క్యాంప్ ఆఫీస్ లో కంటే ఆయన ఎక్కువ ఫామ్ హౌస్ లోనే ఉంటారు అనేది కదా సార్ ఎస్టాబ్లిష్ చేయగలిగారు. అది దుర్మార్గమైన దుష్ప్రచారం అండి. నాకు తెలుసు కదండి, వారు ఎక్కడున్నా కూడా పోయిండు అని చెప్పి దుర్మార్గంగా దుష్ప్రచారం చేశారు ఫామ్ హౌస్లోనే. అది కరెక్ట్ కాదు. ఎక్కువ సమయము తన అధికారులతోని ఈ కొత్త రాష్ట్రం వచ్చింది, ఈ కొత్త రాష్ట్రాన్ని ఏ విధంగా పునర్నిర్మించాలనేటువంటి సమయం ఎక్కువ కేటాయించారు. అందుకోసమే మీకు 4-5 విషయాలు చెప్తానండి. ఏది మీకు అప్పులు చేశాడు, ఇది చేశాడు, ఇది చేశాడు, అప్పుల రాష్ట్రాన్ని చెప్తారు. ఈ డెట్ బాకీ జీడిపి రేషియో ఇండియాలో అతి తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా తెలంగాణ రాష్ట్రం అండి. తెలంగాణ రాష్ట్రం కంటే 28 రాష్ట్రాలు ఇవాళ భారతదేశంలో. 28 రాష్ట్రాల పట తెలంగాణ స్టాండ్స్ ఎట్ 26th. అంటే కిందికి 4 యూనియన్ టెరిటరీస్తో కలుపుకున్న తర్వాత. ఇది నేను చెప్తలేను, ఇదండి ఇది లేటెస్ట్గా ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. తర్వాత జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎస్డిపి అంటే స్టేట్లో మన ఆదాయం, ఆ ఆదాయంకును మన బాకీలకు ఉన్నటువంటి పర్సెంటేజ్ చూస్తే దేశంలో అరుణాచల్ 53, పంజాబ్ 46.8, ఈ విధంగా అన్ని రాష్ట్రాలు ఉంటే తెలంగాణ రాష్ట్రం దీనికి పోల్చింది 23.8% అండి. మన ఆదాయం లోపల ఎంత పర్సెంటేజ్ అప్పులు ఉంటే 23.8%. 53% ఉన్న రాష్ట్రాలని, 48% ఉన్నటువంటి రాష్ట్రాలని. తెలంగాణ రాష్ట్రం చాలా తక్కువ. తర్వాత మన బడ్జెట్ ప్రతి సంవత్సరం బడ్జెట్ పెడతామండి. ఆ బడ్జెట్లో నీ రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చేటువంటి డివల్యూషన్, కేంద్ర ప్రభుత్వం మన ట్యాక్సెస్ కొన్ని మనకు వాపసు ఇస్తుంది, దాన్ని డివల్యూషన్ అంటాం. ఇచ్చే వాటిలలో తెలంగాణ రాష్ట్రము తన సొంత ఆదాయము 84.2% అండి మన రాష్ట్ర బడ్జెట్లో. అంటే తన సొంత వనరులు, తన రాష్ట్రంలో వచ్చినటువంటి ట్యాక్సేషన్ 84.2%. మనకంటే ఒక హర్యానా మాత్రమే 86.9%. ఎస్ఓటిఆర్ స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ రేషియో అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కేవలము 16% మాత్రమే. 84% మన రాష్ట్ర వనరులు. ఇది నేను చెప్తలేను, ఇది స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి పథకం. తర్వాత మేము అప్పులు తీసుకొచ్చినాం అని చెప్పి చాలా బదనాం చేసినారు ఈ కాంగ్రెస్ పార్టీలు, బీజేపీ పార్టీలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకొచ్చిన అప్పులు తీసుకొచ్చి మేము జీతాలు ఇవ్వలేదు, పెన్షన్లు ఇవ్వలేదు, లేకపోతే ఈ సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి, రైతు బంధువు, రైతు బీమా లాంటివి కావు, లేదా రోడ్లు వేసేటి కావు. నిత్యం ప్రభుత్వం చేసే పనులకు ₹1 ఖర్చు పెట్టదండి. మేము అప్పు తీసుకొచ్చిన కేవలం 4 మీద అప్పులు తీసుకొచ్చి పెట్టాం. ఒకటి గోదావరి నదిపై కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా నది పైన కట్టినటువంటి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు, మన ఖమ్మం జిల్లాలో గోదావరి చివరిలో ఉన్నటువంటి సీతమ్మ లాంటి ప్రాజెక్టులకి. తర్వాత మిషన్ భగీరథ. మిషన్ భగీరథ అంటే ప్రతి గ్రామానికి ఇవాళ మంచినీటి సౌకర్యం, ప్రతి ఇంటికి. అది వర్షపు నీళ్లు, నదులలో ఉన్నటువంటి నీళ్ళని శుద్ధి చేసి ఇవ్వాలి. భూమిలో ఇనికినటువంటి నీళ్లు తాగకూడదు. ప్రపంచంలో ఎక్కడ తాగారు భూమిలో ఇనికిన నీళ్లు? ఒక మన దురదృష్టవశాత్తు ఆసియా ఖండంలోనే తాగుతాం మనం. అవి ఎందుకంటే భూమిలో ఇనికిన తర్వాత మినరల్స్ తోని కలిసిపోయిన తర్వాత
అవి తాగితే కీళ్ళ నొప్పులు, హార్ట్ డిసీజెస్ రావడానికి కారణం అదే అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. కాబట్టి గోదావరి నది, కృష్ణా నదిలో ఉన్నటువంటి నీళ్ళని శుద్ధి చేసి మనం ఇవ్వాలని చెప్పి 1,25,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. భూమి చుట్టూ 4 సార్ల ప్రదక్షిణ చేస్తే ఎంత దూరం ఉంటుందో అంత దూరం ఇవాళ తెలంగాణలో కూడా గ్రామాల్లో కూడా పైప్ లైన్లు వేసినాం. ఇవాళ దీనికి అప్పు తీసుకొచ్చి పెట్టినాం. ఇలా కరెంటు ఉత్పత్తి కేంద్రాలు తెలంగాణ వచ్చినప్పుడు 7,778 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాలండి. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఒక రాష్ట్రంగా ఏర్పడ్డాం. ఇలా 26,000 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాలు కడుతున్నాము. కట్టిన దాంట్లో కూడా 19,800 కిలో మెగావాట్లు ఇవాళ మనము కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం. ఇంకొక 6,000 మెగావాట్లు వచ్చే 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయిపోతుంది. వచ్చే 20 సంవత్సరాల వరకు కరెంటు డోకా ఉండదు తెలంగాణలో. తర్వాత ఉత్పత్తి కేంద్రాలే కాదండి, తెలంగాణ వచ్చినప్పుడు 400 కేవీ సబ్స్టేషన్లు తెలంగాణ వచ్చినప్పుడు 6 ఉండే. ఇవాళ 25 కట్టుకున్నామండి. తర్వాత 220 కేవీ సబ్స్టేషన్స్ 51 ఉంటే ఇవాళ 103 కట్టుకున్నాం. 132 కేవీ సబ్స్టేషన్స్ 176 ఉంటే ఇలా 250 కట్టుకున్నాం. 33 కేవీ సబ్స్టేషన్స్ 2,138 ఉండే 2014లో ఇలా 3,200 చేసాం. అంటే గ్రామాలలో ఉంటాయండి, 2 గ్రామాలకి 3 గ్రామాలకి ఒక సబ్స్టేషన్ ఉంటుంది. వాటిని 33 కేవీ సబ్స్టేషన్స్ అంటారు. అవి దాదాపు తెలంగాణ వచ్చిన తర్వాత 1000 కొత్త కట్టినామండి. ఈ ఆస్తులు నిర్మించబడ్డాయా, నిర్మించలేదండి? మరి ఇలా ప్రతి 2 గ్రామాలకు ఒక 33 కేవీ సబ్స్టేషన్ వచ్చింది. అందుకోసమే గ్రామాల్లో కూడా కరెంటు పోతలేదు. తర్వాత 11,607 కిలోమీటర్లు హై టెన్షన్ లైన్స్ ఉండండి. పెద్ద పెద్ద ఉంటాయి చూసారా, బట్ హై టెన్షన్ లైన్స్ అంటారు. 11,607 ఉండేనండి 2014లో. ఇవాళ 1,83,000 కిలోమీటర్ల హై టెన్షన్ లైన్లు కట్టాము. ఇది కాదంటారా? రేవంత్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ ఇవి ఎట్లా కట్టాం? డెఫినెట్గా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుండి అప్పు తీసుకొచ్చి కట్టినాం. ఇవి ఇలా మీ ఎలక్ట్రిసిటీ మంత్రి, మీ ఫైనాన్స్ మంత్రి, మీ ఫైనాన్స్ సెక్రటరీ, మీ చీఫ్ సెక్రటరీ గారిని అడగండి ఇది తప్పని. ఇలా యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ కడుతున్నాం, మన భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ కడుతున్నాం. ఇవి దాదాపు 1-2 ఇయర్స్ లోపల ఇంకొక 6,000 మెగావాట్లు. సోలార్ పవర్ జనరేషన్ అండి 6,106 మెగావాట్లు తయారవుతుంది. దేశంలో నెంబర్ 1. ఎందుకంటే మన సోలార్ పవర్ మనది ఒక మంచి ట్రాపికల్ ఏరియా, మీకు తెలుసు కదా. మనకు 3 కాలాలు మంచిగా ఉంటాయి. మీరు ఉత్తర భారతదేశం పోండి, 6 నెలలు ఎండ ఉంటుంది, 6 నెలలు చలి ఉంటుంది. కానీ తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఒక మంచి ట్రాపికల్ ఏరియాలు ఉంటాయి మనం. కాబట్టి ఇలా 6,106 మెగావాట్ల సోలార్ ఎనర్జీ చీపెస్ట్ పవర్. అంటే ఇట్లా ఆలోచించినామండి మేము. తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినాం. ఆ జిల్లాలను కూడా కుదిస్తారని అంటున్నారు సార్. మరి కుదించలేడండి రేవంత్ రెడ్డి గారు. ఎలాగా ములుగు జిల్లా ఉన్నది, ములుగు జిల్లా తీసేస్తే అక్కడ ఉన్నటువంటి మంత్రి సీతక్క గారు ఒప్పుకుంటారా? భూపాలపల్లి అక్కడ ఉన్న గెలిచినటువంటి గండ్ర సత్యనారాయణ ఒప్పుకుంటాడా? ఇలా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం కదా ప్రభుత్వాన్ని. ఒక జిల్లా కలెక్టర్ కట్టినాము, ఒక జిల్లా ఎస్పీ ఆఫీస్ కట్టాము. ప్రజలు సొంతంగా కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడుతున్నారు. కలెక్టర్లు కూడా చిన్న జిల్లాలు అయ్యేసరికి వాళ్ళు కూడా ఊర్లు తిరుగుతున్నారు. ఒక గొప్ప అడ్మినిస్ట్రేషన్ అండి ఇది. ప్లానింగ్ కమిషన్ ఒక 20 ఏళ్ల కింద చెప్పింది కొత్త జిల్లాలు చేసుకోమని చెప్తే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, బెంగాల్ రాష్ట్రము చేసుకోలేదు. అన్ని రాష్ట్రాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాయి. మన పక్కకున్న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మన సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కర్ణాటక చిన్న రాష్ట్రం, మనది పెద్ద రాష్ట్రం. వాళ్ళకి 38 జిల్లాలు ఉన్నాయి, మనకి 22 జిల్లాలు ఉన్నాయి. కేరళలో 17-18 జిల్లాలు, 20 జిల్లాలు అయినా ఇప్పుడు. చిన్న రాష్ట్రం, చాలా చిన్న. ఇలాగ మధ్యప్రదేశ్ 54 జిల్లాలు. ఒకటి చెప్పండి సార్, నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మీ పేరుతో ఉన్న రికార్డ్ అది. సెకండ్ పర్సన్ గా 540 ప్రశ్నలను లేవనెత్తినటువంటి ఎంపీగా పార్లమెంట్లో మీరు చరిత్రలో నిలిచారు. అసలు 540 ప్రశ్నలు ఎలా సంధించగలిగారు? అంటే నేను ప్రతిరోజు పేపర్ చదువుతానండి. నేను ఒక మినిమము ఇంగ్లీషు, తెలుగు కలిస్తే 14 పేపర్లు చదువుతాను. అప్పుడప్పుడు అన్ని చదవలేను, కానీ టైం ఉంటే కంపల్సరీ చదువుతాను. చదివినప్పుడు దాంట్లో ఏదో ఒక సమస్య ఉన్నప్పుడు నేను పక్కకు రాసుకుంటాను. దాని క్వశ్చన్గా ఫ్రేమ్ చేసి, అప్పుడు ఎంపీగా ఉన్న సమయంలో నేను ఎంపీ పార్లమెంట్ సెషన్స్ అవుతుండే దాంట్లో వేసేది. తర్వాత చర్చల్లో కూడా నేను 106 సందర్భాల్లో కూడా పార్లమెంట్లో లేచి నిలబడి నాకు స్పీకర్ గారు సమవిస్తే మాట్లాడడం జరిగింది. చాలా ఇష్యూస్ మీద, తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల పైన,
తో పాటు దేశంలో ఉన్నటువంటి సమస్యలపైన కూడా మాట్లాడింది. కాశ్మీర్ ఇష్యూ కాంచెలు మొదలు పెడితే కన్యాకుమారి వరకు ఉన్నటువంటి సమస్యలపైన కూడా నేను మాట్లాడడం జరిగింది. చాలా ఇష్యూస్ మీద. నాకు దానికి కారణం ఏంటంటే పత్రికలు రోజు చూస్తా కాబట్టి ఏదో ఒకటి మాట్లాడబుద్ది అవుతుంది. చదివిన తర్వాత ఈ సమస్య మీద లేస్తే అడిగితే బాగుంటుంది. మీరు అడ్వకేట్ కాబట్టి ఒక విషయం చెప్పండి సార్. ఇప్పుడు అన్ని సెక్షన్స్ మొత్తం మారుస్తున్నారు. ఐపీసీ కాదు కదా, ఇక అన్ని మారిపోతున్నాయి. ఐపీసీ కాదు, సిఆర్పిసి ఇవంతా ఏం ఉండవు. మొత్తం ఎవిడెన్స్ యాక్ట్ అన్ని చేంజ్ చేసేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే యాక్చువల్ చేంజ్ ఏం లేదు, కొత్త చట్టాలు తీసుకొచ్చారు. దాంట్లో నేను చూశాను మొత్తం ఐపీసీని. సరే, మోడర్న్ డేస్లో జరిగినటువంటి మార్పులను కొన్ని పెట్టుకున్నారు, కొన్ని సెక్షన్స్ మార్చారు. కానీ పెద్ద మార్పులు ఏం జరగలేదండి. ఉన్న వాటిని కింద ఉన్న సెక్షన్స్ తీసుకొచ్చి మీద పెట్టారు, మీద ఉన్న సెక్షన్స్ కింద పెట్టారు. నేమ్స్ కూడా చేంజ్. అది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అది హిందీలో పలకడం అనేది దేశ ప్రజలకి దక్షిణ భారతదేశంలో పలకడం లేము. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని, ఇండియన్ పీనల్ కోడ్ని, ఇవన్నీ కూడా పేర్లు, సిఆర్పిసిని ఇవన్నీ వాళ్ళు పెట్టడం జరిగింది. నా దృష్టిలో మరి చాలా కష్టమవుతుంది మన సౌత్ ఇండియన్ స్టేట్స్కి ముఖ్యంగా. వాటిని ఇప్పటికే తమిళనాడు వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు అసలే అక్కడ తమిళ్లో ఆర్గ్యుమెంట్ చేస్తారు కదా సార్, వాళ్ళ లోకల్ లాంగ్వేజ్. నార్త్ ఇండియాలో కూడా హిందీలో ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఒక దురదృష్టం మన తెలుగు రాష్ట్రాల్లో పెట్టిన ఇంగ్లీష్లోనే ఒక ఓన్లీ తెలుగు స్టేట్స్ లో పెట్టిన ఇంగ్లీష్లో ఎక్కువ ఉంటుంది. బట్ వేరాజ్ మీకు తమిళ్ కానివ్వండి, లేకపోతే కర్ణాటకలో కానివ్వండి, నార్త్ ఇండియన్ స్టేట్స్ అయితే ఓన్లీ హిందీలో ఉంటుంది. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కానీ జడ్జిమెంట్స్ కానీ అన్ని హిందీలో ఉంటాయి. తమిళనాడు కూడా జడ్జిమెంట్ కూడా తమిళ్లో ఇస్తున్నారట కదా సార్? ఇస్తున్నారు. మన దగ్గర కూడా మొన్న ఇద్దరు జడ్జెస్ ఇచ్చారు. నవీన్ రావు గారు, భీంపప్ప నగేష్ గారు ఇద్దరు ఇచ్చారు తెలుగులో. సో ఏదేమైనప్పుడు కూడా ఇది బీజేపీ ప్రభుత్వము హిందీని రుద్దాలనుకోవడం మాత్రం మంచిది కాదు. దాని పేరు ఇంగ్లీష్లో పెట్టేసి హిందీలో కూడా ఒక పెట్టేస్తే చూజ్ చేసుకుంటారు. అది ఇంగ్లీష్లో ఉంటే బాగుండు. అంటే అడ్వకేట్ కదా, అందుకే అడిగాను సార్. అది ప్రగతి భవన్ దగ్గర మొత్తం కంచెలన్నీ తీసేసి ఇది ప్రజాభవన్ గా మార్చారు. మీకేమనిపిస్తుంది దాన్ని చూసి? ఇప్పుడు అది చెప్పుకోవడానికి, టీవీలలో చూడడానికి ముద్దుగా అవపడ్డది. కానీ ఇప్పుడు ఎవరు అవపడుతున్నారు? కాకి డ్రెస్సులో అవపడతాయి. అంతకుముందు ఒక కాకి డ్రెస్ అవపడకపోతే ఒక ఇద్దరు ఉండేది కానిస్టేబుల్స్. కేసీఆర్ గారు ఎవరు కావాలంటే వాళ్ళు లోపలికి వెళ్ళే అవకాశం అయితే దొరికింది కదా. ఇక్కడ దొరికిందండి. ఇప్పుడు మొత్తం బ్యారికేడ్స్ పెట్టి ముళ్ళ కంచెలు వేసి ఒక 100 మంది పోలీసులు నిలబడతారు కాకి డ్రెస్. లేదు సార్, ప్రజాభవన్ కి ప్రజా దర్బారు ఉన్నది. ప్రజా దర్బారు పెట్టడం నేనేం తప్పు పడతలేను. కానీ దరఖాస్తులు ఇచ్చారు కదండి, 1000 మంది క్యూలు, దాదాపు పంజగుట్ట పోలీస్ స్టేషన్ దాకా క్యూ ఉంది. వాళ్ళందరూ పోయి ఇచ్చారు. ఇచ్చినటువంటి దరఖాస్తులు ఏం చేశారు వీళ్ళు? కేవలం ఒక రిసిప్ట్ ఇచ్చి పంపించారు. పోనీ దానికైనా ఫాలోఅప్ యాక్షన్ చేసిందా ప్రభుత్వం? వాళ్ళ సమస్యలు ఏమైనా పరిష్కారం చేసిందా? నేనైతే ఒక్కరి మాట కూడా వీళ్ళేది పరిష్కారం చేసినట్టు ఈ రోజు వరకు కూడా. మళ్ళీ నిరసనలు చెప్తున్నారు, అక్కడ రోజు వచ్చి ఆందోళన చేస్తున్నారు, మా పనులు కాలేదు. కాబట్టి ఇది కేవలము ప్రచారం కోసము, కేసీఆర్ గారిని నిందించడానికి కోసము, కేసీఆర్ అహంకారంగా జీవించిండు ఈ ప్రగతి భవన్లో అని చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఏం జరుగుతున్నది? మీరు ఇన్ని దరఖాస్తులు తీసుకున్నారు కదా, మీ దరఖాస్తులు ఎక్కడ? రోడ్డు మీద ఎగిరిపోయినాయి. ఒక ఆటోలో పోతుంటేనో లేదా స్కూటర్ మీద పోతుంటే ఎగిరిపోయినాయి కాగితాలు. అవి ఎటు పోయినాయి? ఎందుకు పోయినాయి బయటికి? ఇక రోడ్డు మీద బైక్ పోయినాయి సార్, అట్లా జరిగింది. అప్పుడప్పుడు తీసుకుపోతుంటే జరగవచ్చు. ఎక్కడ తీసుకుపోయి బాలనగర్కి ఏం పని దరఖాస్తులు? అంటే చిత్తశుద్ధితో చేసినటువంటి కార్యక్రమాలు కాదు, బదనాం చేయడానికి, ఒకరిని నిందించడానికి, కేసీఆర్ గారు ప్రభుత్వం ఇట్లా ఉన్నది తెలియజేయడానికి చేసినటువంటి కార్యక్రమాలు అన్నారు. రేవంత్ రెడ్డి గారు నేను కాన్వే ఉండదు అన్నాడు. మంచిదే, వెరీ గుడ్ అనుకున్నాం. కానీ కాన్వే లేకుండా నువ్వు పోలేవు. ప్రాక్టికల్ ఉండాలి, కాన్వే ఉండాలి ముఖ్యమంత్రికి. ఎందుకంటే నువ్వు ట్రాఫిక్లో గంట సేపు ఉంటే అది టైం వేస్ట్ కదా. కానీ కాన్వే ఎక్కువసేపు నువ్వు వెయిట్ చేయకుండా ఎంత ఒక 2 minutes 1 minute వస్తున్నాడంటే టక్కటక్కడ చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారులకి ఉంటుంది. బాంబేలో ముఖ్యమంత్రికి ఉండదు, మహారాష్ట్ర క్యాపిటల్ ఉండదు. ఎందుకంటే అది పెద్ద సిటీ, అది బిగ్ సిటీ. కాబట్టి ఏం చేసినాడు? ముఖ్యమంత్రి కార్యాలయం పక్క పెట్టుకున్నాడు వాళ్ళు. ప్రాక్టికల్. కేసీఆర్ గారు కూడా అదే ఆలోచించేది. వీళ్ళందరికీ అర్థం కాదండి. అని ఎంత ప్రాక్టికల్ మనిషి కేసీఆర్. చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్ పక్కకు ప్రగతి భవన్ ఆఫీస్, సీఎంఓ ఆఫీస్ మొత్తం పక్కకు జనాన్ని కలవడానికి పెద్ద హాల్ కట్టారు. అది సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారు ఏం చెప్పారు? అసెంబ్లీలో చెప్పారు, ఇది నాకు బంగ్లా కాదు,
ఇది గౌరవప్రదంగా ఏ ముఖ్యమంత్రి అయినా దీంట్లో ఉండాలని అవును ఏ చెప్పి ముఖ్యమంత్రి అయినా ఉండాలి ఉండొచ్చు. ఉండాలి కట్టినని చెప్పారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా అట్లే కట్టారు అనుకోండి అవును. రోడ్డు. అట్లా ఉండాలి. అంటే రోడ్ల మీద తిరగద్దు అనవసరంగా. అంటే పబ్లిక్‌కి ఇబ్బంది ఇబ్బంది. కలిగించేలాగా. ఇప్పుడు ఒక 26 మంది ఎమ్మెల్యేలు మీ దగ్గర నుంచి ఆ పార్టీలోకి మారిపోతున్నారు. వాళ్ళందరూ రేపు సీఎల్‌పీలో మెర్జ్ చేయబోతున్నారు. టీఆర్ఎస్ ఎల్‌పీ కూడా అందులో మెర్జ్ అయిపోతుందని చెప్పేసి వార్తలు వినపడుతున్నాయి. చాలా కొంతమంది ఎళ్లి ఈ మధ్యన కలిసొచ్చారు కూడా మీ ఎమ్మెల్యేలు కూడా. మర్యాదపూర్వకంగా కలిసారని చెప్పారనుకోండి ఆఫ్ కోర్స్. బట్ ఇయన్నీ వేరే వాటికి దారి తీస్తుంది అని కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు చూడండి, మా పార్టీ నుండి ఒక్క శాసనసభ్యులు కూడా పోయి కాంగ్రెస్‌లో కలవరు. కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వమే లుకలుకలతో ఏర్పడ్డ ప్రభుత్వం ఇది. 64 మంది గెలిచిండ్రు. హ్మ్. దాంట్లో ఒక్కొక్కరి దగ్గర 10 మంది, డజన్ మంది ఒక్కొక్క మంత్రి దగ్గర ఉన్నారు. ఏ మంత్రికి ఎప్పుడు ఆశపడితే ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. ఏ మంత్రి పనులు కాకపోతే ఏ మంత్రి ఎట్లా డీస్టెబిలైజ్ చేస్తాడో చూస్తాం ఈ దేశంలో. నేను ఇప్పుడే పాపం ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆయనకి ఇచ్చిన సమయం పరిపాలించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్. నా వ్యక్తిగత ఆలోచన. సమయం ఇచ్చింది ప్రభుత్వం. కానీ వాళ్ళకే లుకలుకలు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో మా శాసనసభ్యులు పోయి జాయిన్ అవుతారని నేను అనుకోవడం లేదు. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వము అబద్ధాలపైన నిజాన్ని నమ్మకుండా చేసి ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం. ఇవాళ వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టకపోతే చైతన్యవంతమైనటువంటి తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేస్తారు. కాబట్టి మాలాంటి ప్రతిపక్ష పార్టీకి చాలా పనులు ఉన్నాయి. ప్రజల వైపు చేయవలసిన పనులు ఉన్నాయి. మేము రేపు అడగవలసినటువంటి పనులు ఉన్నాయి. 100 రోజులు తర్వాత గ్యారంటీ కార్డు ఇచ్చిన వేరు, ఎలక్షన్లో హామీలు ఇవ్వడం వేరు. ఓకే. హామీలు నిలబెట్టుకోకపోవచ్చు, దానికి జవాబు చెప్పొచ్చు ప్రజలకు, అయ్యో వీలైతే లేదు అని చెప్పుకోవచ్చు. మేము 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పినాం దళితులకి, ఇవ్వలేకపోయినాం ప్రాక్టికల్గా. అది ప్రజలకు కూడా అర్థమైంది దళితులకి. ఎందుకంటే ఎవడు భూమి అమ్ముతలేడు ఆ ఊర్లలో. పైసలు ఉన్నా ప్రభుత్వం ఇస్తామని, అందుకే దళిత బంధు వైపు మేము ఆలోచన చేస్తాం. 3 ఎకరాల భూమి అంటే అమ్మేటోడు లేడు ఎవడు ఊర్లలో. భూమి అంతా ప్రెషియస్ అయిపోయింది. కాబట్టి ఆ హామీ నిలబెట్టుకోలేకపోయినాం మేము. కానీ ఇక్కడ గ్యారంటీ కార్డులు ఇచ్చారు, సంతకాలు పెట్టించారు. 6 గ్యారంటీ లోపల 13 పథకాలు ఉన్నాయి. మహాలక్ష్మి లోపల ఫ్రీ బస్సు, 500 రూపాయల సిలిండరు, 2500 రూపాయలు ప్రతి స్త్రీకి ఇస్తామని చెప్పాడు. ఫ్రీ బస్ ఇచ్చాడు, ఒక హామీ నిలబెట్టుకుని ఉంటాడు. తప్పు. ఓన్లీ 33% ఆఫ్ ఫస్ట్ హామీ. మహాలక్ష్మిలో 33% మీరు ఇచ్చారు, ఇంకా 67% ఉన్నది. ఏంది అవి? 500 రూపాయల సిలిండరు, 2500 ఎవరికి ఇవ్వాలి? ఆ ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీకి ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటి ఉన్నదండి, అతి ముఖ్యమైన విషయం, 500 రూపాయలు బోనస్ పర్ ఎవ్రీ క్వింటాల్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ఎంఎస్పితో సహా. ఇప్పుడు ఎప్పుడంటే జస్ట్ ఇంకా మార్చి దాటిందంటే ఏప్రిల్లో కోతలు కోస్తారు. ఈ పొట్ట పెడుతుంది ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్. మా రైతు సోదరు చెప్పిన ఈ పొట్ట పెట్టుడే అంటే అది ఈల్డింగ్ స్టార్ట్ అయినప్పుడే పోయి ముద్దించుకొని రా, 500 రూపాయలు ఎక్కువిస్తున్నాం అని చెప్పు అని చెప్పిన నేను. ఎందుకంటే వీ హ్యావ్ టు సెన్సిటైజ్ ది పబ్లిక్. రైతులు కూడా సెన్సిటైజ్ చేస్తాం. ఈసారి మీ పంటకు ఎంఎస్పితో పాటు 500 రూపాయలు అదనంగా వస్తాయి. వచ్చేటట్టు మేము చేస్తాం, ప్రజలను కదిలిస్తాం మేము. ఎందుకంటే విపరీత హామీలు ఇచ్చి మమ్మల్ని ఓడగొట్టింది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. నువ్వు ఉత్తగా ఎందుకుంటావండి? కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు మేము ఇస్తే తులం బంగారం ఇస్తామని చెప్పిండు. స్త్రీలకు బంగారం అంటే ఎంత ప్రేమనో మీకు తెలుసు. 1,00,000 రూపాయలు చేతిలో పట్టుకొని తులం బంగారం పడితే తులం బంగారం మీద చేయబెడతారు. ఈ 1,00,000కు 2 తులాలు వచ్చినా కూడా దీన్ని ముట్టుకోదు, ఈ కాగితాలు అనుకుంటారు, గోల్డ్ ముట్టుకుంటారు. అంత దాని మీద సెంటిమెంట్ మీద కొట్టిండు రేవంత్ రెడ్డి. మేము వదిలిపెడతామండి? ప్రతి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అప్లికెంట్ తులం బంగారం ఇవ్వవలసింది. ఇట్లా స్కీమ్స్ 200 రూపాయలు యూనిట్లు ఫ్రీ అన్నావు. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తొండి పెట్టింది, 201 యూనిట్ కాలితే నువ్వు ఇన్ఎలిజిబుల్ అంటున్నారు. నువ్వు 200లకు ఫ్రీ ఇచ్చి అదనంగా అయినటువంటి 1 యూనిటా, 5 యూనిట్ల, 10 యూనిట్లకు నువ్వు డబ్బులు కట్టాలి. నువ్వు 210 యూనిట్లు కాల్స్తే నువ్వు ఇన్ఎలిజిబుల్ అంటున్నావు. మేమంటావు రేపు నువ్వు 200 ఫ్రీ ఇవ్వాలి, ఆ అదనంగా ఉన్నటువంటి 10 యూనిట్ల, 20 యూనిట్ల, 30 యూనిట్ల ఛార్జ్ చేసుకో. ఆ కర్ణాటకలో ఇప్పుడు పెద్ద లొల్లి అవుతున్నది. సరే అక్కడ బీజేపీకి దాని అంత పెద్ద నిరసనలు చెప్తలేరు వాళ్ళు, కానీ రేపు మేము ఉత్తగా ఉంటామా ఇక్కడ? డెఫినెట్గా మేము ప్రజలకి ఎడ్యుకేట్ చేస్తాం. మనకు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తాడు, 200 యూనిట్లు కట్టద్దు, 200 అదనంగా అనే దానికి నువ్వు బిల్లు కట్టు. అలా కడితే కరెంట్ కట్ చేసిపోతారు కదా సార్, ఇంటికి కరెంట్ కట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కడుతుంది, సోనియమ్మ కడుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. మేము అనలేదు, మేము ఇబ్బంది పెడతలేము. ఇదంతా అసలు విషయం చెప్పానండి. ఈ అధికారంలోకి వస్తుందని చెప్పి ఇచ్చిన హామీలు కావు, ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు మా పార్టీ. అన్ని మాట్లాడదాం అనుకున్నాడు,
ప్రజలు ఓటేసి ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు కదా సార్, అన్ని ఆలోచించుకుని ఓటేస్తారు. ఓటు వేసిండ్రు. ఇప్పుడు అదే ఓటర్లు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు. నువ్వు ఆశ పెట్టొద్దు. ఆశ పెట్టి నిరాశ పరిస్తే తిరగబడతారు. మేము చెప్పినాము 2000 పెన్షన్ ని 5000 చేస్తాం, కానీ ప్రతి సంవత్సరం 500 పెంచుకుంటూ పోతాము. ఇది ప్రాక్టికల్. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటది. ఆదాయం తగ్గట్టు మేము చేసుకుంటామని చెప్పి మేము లెక్కలేసి చెప్పినాం. మేము వీళ్ళు ఏది పడితే అది మాట్లాడదామని మాట్లాడింది. మీ ఊరుకో ఉంటామా ప్రభుత్వం కోల్పోయిన వాళ్ళం? ఇవన్నీ చెప్తాం, పబ్లిక్ని ఎడ్యుకేట్ చేస్తాం, ఊర్లు తిరుగుతాం, మండలాల మీటింగ్లు పెడతాం, గ్రామాలలో మీటింగ్ పెడతాము, ప్రజల్ని కదిలిస్తాము. ప్రజలు మా ఎంబడి రారా? 500 రూపాయలు బోనస్ ఇస్తే మంచిది, ఇయ్యలేదంటే మా ఎంబడి ఉంటారు. సార్ అసెంబ్లీని కోల్పోయి ఉన్నారు మీరు, మరి రేపు ఆ ఎఫెక్ట్ అనేది మీ పార్లమెంట్ ఎలక్షన్స్ మీద పడదు అని అనుకుంటున్నారా? డెఫినెట్గా కొంత ఎఫెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఆత్మవిశ్వాసము, కొంత ధైర్యము మా పార్టీ శ్రేణుల్లో కొంత కోల్పోయిన మాట నిజం. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ప్రభుత్వములోకి అధికారం రాదని వాళ్ళు అనుకోలేదు. దురదృష్టవశాత్తు పార్టీ ఓటమి పాలైన తర్వాత కొంత నిరాశ, నిస్పృహ క్యాడర్లో ఉంటుంది. అది సహజం. అది దాన్ని కాదంటే పచ్చి అబద్ధం. డెఫినెట్గా ఉంది మా క్యాడర్లో. తర్వాత కొంత ధైర్యాన్ని చెప్పవలసిన బాధ్యత మా పైన ఉన్నది కాబట్టే నేను ఇప్పుడు హైదరాబాద్ కూడా ఎక్కువ వెళ్ళడం లేదు, కనిపించట్లేదు, ఇక్కడే ఉంటున్నాను. కారణం ఏంటంటే మా వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఎందుకంటే ఎన్నో ఆటుపోట్లు చూసినటువంటి వాళ్ళలో నేను ఒక్కని మా పార్టీలో. ఎందుకంటే తెలంగాణ వస్తుంది, రేపే ఇస్తామన్నప్పుడు మేము నమ్మకం, లేకపోతే ఇవ్వకపోవడము, కొన్ని సందర్భాల్లో కూడా మా పార్టీ ఓటమి పాలు కూడా అయింది. ఎన్నికల రాజకీయాలు కూడా ప్రజలు కూడా మమ్మల్ని 2009లో గెలిపియలేదు, టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు. కాబట్టి కొన్ని మాకు ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళల్లో ఆ నాయకత్వంలో ఉన్నటువంటి వాడిని నేను. కాబట్టి నేను మా కరీంనగర్ జిల్లాలో మా క్యాడర్కి ధైర్యాన్ని ఇవ్వవలసిన బాధ్యత నా పైన ఉన్నది కాబట్టి నేను ఎక్కువ సమయం ఇక్కడ కేటాయిస్తున్నాను. మీరు అడిగిన ప్రశ్నకు డెఫినెట్గా మాకు ఇబ్బందులు ఉంటాయి, కానీ దాన్ని ఛేదించుకొని మేము ముందుకెళ్ళేటువంటి విశ్వాసం నాకున్నది వ్యక్తిగతంగా. ఎందుకంటే రాజకీయ పరిణామాలు ఆ విధంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలిచి ఏం చేస్తుంది? ఇవాళ ఢిల్లీలో ఏమీ చేయలేదు. ఇవాళ ఇక్కడ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఇవాళ పార్టీ ఉంది. నేను ఒక మాట అన్నాడు అతను, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నేను ఈ 6 గ్యారెంటీలు అమలు పరుస్తా అని చెప్పిండు. ఇది చాలా ముఖ్యమైన స్టేట్మెంట్ అండి. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నువ్వు అసెంబ్లీ ఎన్నికల ముందు ఢిల్లీలో పార్లమెంట్లో మేము గెలిస్తేనే ఈ 6 గ్యారెంటీలు నేను అమలు పరుస్తాను అంటే అసలు నీకు అధికారం ఇవ్వకపోతారు ప్రజలు. ఎందుకంటే ఢిల్లీలో నీకు అధికారం వచ్చేటువంటి అవకాశం లేదు. నీ తోడు ఉన్నటువంటి కూటమి సభ్యుల్నే నువ్వు దూరం చేసుకున్నావు. ఇవాళ మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయింది, నితీష్ కుమార్ గారు వెళ్ళిపోయారు, కేజ్రీవాల్ గారు వెళ్ళిపోయారు, పంజాబ్ ముఖ్యమంత్రి గారు నీతో పొత్తే వద్దన్నాడు, అఖిలేష్ యాదవ్ 10 ఇస్తా ఉంటే ఉండు లేకపోతే పో అంటున్నాడు. ఆఖరికి ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నిలబడేటువంటి సీట్లోనే ఇలా ఇబ్బంది పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఢిల్లీలో ఎప్పుడు అధికారం వస్తుంది, ఈయన ఎప్పుడు అమలు పరుస్తారండి? ఇవి మేము బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఢిల్లీలో వీళ్ళ అధికారం వచ్చేది లేదు, ఈ 6 గ్యారెంటీలు అమలు పరిచేది లేదు. అంటే రేవంత్ రెడ్డి గారు తప్పించుకోవడానికి అప్పుడే ప్లాన్ చేసేసిండు. 6 గ్యారెంటీలు తప్పించుకోవడానికి ఆల్రెడీ మా ప్రభుత్వం వస్తే అన్నాడు. ప్రభుత్వం వచ్చే ప్రసక్తే లేదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బీజేపీ పార్టీ గురించి చెప్తాం. బీజేపీ పార్టీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకానికి గిట్టే పార్టీ కాదు అది. ఇలా మోడీ గారు ప్రభుత్వం ఢిల్లీలో ఉంటే ఉండనిది, కానీ మన దగ్గర అవసరం లేదు అది. ఆ పార్టీ యొక్క విస్తీరణ. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ సొంత పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీని ఎన్నుకోవాలి. మీరు తెలంగాణ ప్రజల సంరక్షణ కోసం, తెలంగాణ సమస్యల పైన ఢిల్లీలో పోరాటం చేసి వాటిని సాధించుకునేటువంటి శక్తి కేవలము మనకే ఉంది, మాకే ఉంది అని చెప్పి మేము మా కార్యకర్తలను సన్నద్ధం చేస్తాం, ప్రజల దగ్గరికి వెళ్తాం, గులాబీ జెండాను గెలిపించాలని చెప్తాం, కారు గుర్తుకు ఓటు వేయాలని చెప్తాం, మమ్మల్ని గెలిపించండి, మేము తెలంగాణ ప్రజల సమస్యల కోసం మేము వెంట ఉంటామని చెప్తాం. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి తప్పించుకుంటాడు. ఢిల్లీలో మేము వస్తేనే మేము చేస్తామంటాడు. ఢిల్లీలో వచ్చేది అవపడలేదు. బీజేపీ ఎంపీలు గెలిస్తే ఏం లాభం? 4 గెలిచిండ్రు, 4 రూపాయలు పట్టుకురాలేదు, వాళ్ళకి గెలిపిస్తే లాభం. కాబట్టి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ మనకు అక్కర్రావు. పార్లమెంట్లో 17కు 17 గులాబీ జెండా ఎంపీలు ఉంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతామని చెప్పి మేము స్పష్టంగా ప్రజలకు చెప్తాం. కానీ అసెంబ్లీలోనే గెలవలేదు, మీకు అసలు ఎమ్మెల్యే పదవులు మాత్రం ఇచ్చి బీఆర్ఎస్ అసలు ఇంకెందుకు, టీఆర్ఎస్గా లేనిది బీఆర్ఎస్ ఎందుకు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం ఆన్సర్ చేస్తారు? చూడండి, ఇప్పుడు అసెంబ్లీలో గెలిచినంత మాత్రాన ఎంపీలు గెలవాలనే రూల్ లేదు. రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో 2018 లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది,
కానీ ఒక్క ఎంపీ సీటు గెలవలేదు. ఇది మళ్ళీ ఎంపీ సీటుకు బీజేపీకి వేశారు, రాష్ట్రానికి కాంగ్రెస్కి వేశారు, ఎంపీకి బీజేపీకి వేశారు పోయినసారి ఆ 3 రాష్ట్రాలు. మన దగ్గర కూడా అట్లా జరిగినాయి పాత రోజుల్లో కూడా. కాబట్టి ఇక్కడ మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వేసినప్పటికీ కూడా ఎంపీలు ఢిల్లీలో తెలంగాణ ఎంపీలు ఉంటేనే, టీఆర్ఎస్ ఎంపీలు బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే మనకు లాభం అని చెప్పి ప్రజలను ఆలోచించేటట్టు మేము చెప్తాం ప్రజలకి. మా క్యాడర్ కూడా మన ఎంపీలు గెలిస్తేనే రేపు మన పనులు అవుతాయి అని చెప్పి మా క్యాడర్ కూడా మేము ఉత్సాహపరుస్తాం. తప్పనిసరిగా మన శాసనసభ లోపల ఎన్నికల్లో మాకు ఓటమి పాలైనా ఈ ఎంపీల లోపల మేము బ్రహ్మాండంగా మినిమం 12 సీట్లు గెలుస్తామండి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వము 100 రోజులు రాంది. మనం ఇప్పుడే దానిపైన విపరీతమైనటువంటి నెగటివ్ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కానీ డెఫినెట్గా హామీలు ఇచ్చిన తప్పించుకోవడానికి అడుగులు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి. నేను చెప్తలేను, ఆయన స్టేట్మెంటే చెప్తుంది. ఢిల్లీలో అధికారం వస్తేనే అమలు అయితే ఉన్నాడు, ఢిల్లీలో వచ్చేది లేదు, ఇది అమలు అయ్యేది లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం పట్ల, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. మొదటిగా పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళను తిరస్కరిస్తారు, మాకు ఓట్లేస్తారు. ఫైనల్గా కరీంనగర్ ప్రజల కోసం లేదా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల కోసం ఏం చెప్పదలుచుకున్నారు? వినోద్ కుమార్ గారి విజన్ ఏంటి అసలు? 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. మొదటి 5 సంవత్సరాలు వినోద్ కుమార్ ఎంపీ ఉన్నాడు. రెండో దఫాలో మళ్ళీ 5 సంవత్సరాలు బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నారు. నేను చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన నిధులు చెప్పాను ఇంత క్రితమే. స్మార్ట్ సిటీ, రైల్వే లైన్స్, నేషనల్ హైవేస్, నేషనల్ హైవే ఆఫీసు, ఇలాంటి చాలా కార్యక్రమాలు నేను చేశాను. సంజయ్ గారు ఆయన చెప్పిన ఏంది, ఆయన ఎంపీ ల్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేసినాయి, లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు చెప్తున్నాడు. అవి కాదు కదా, నువ్వు ఎంపీగా నిన్ను గెలిపించినందుకు నువ్వు ఏం కొత్తగా తీసుకొచ్చినావు ఈ జిల్లాకి చెప్పడానికి ఒకటి కూడా లేదు. తర్వాత నా ఆరాటము అభివృద్ధి నా ఆకాంక్ష. నేను ఎంపీగా ఉన్నా ఎంపీగా లేకున్నా నిత్యం ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ఆలోచన చేస్తాను. ఒక స్పోర్ట్స్ పర్సన్స్కి సింథటిక్ ట్రాక్, నేను అథ్లెటిక్స్ పిలిస్తే నేను పోయినాను, సార్ మాకు అది ఉంటే బాగుంటుంది అన్నారు. నేను కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి 7 కోట్లు తీసుకొచ్చి ఇవ్వాలి ఇక్కడ కరీంనగర్ మరి పోలీస్ ట్రైనింగ్ దాంట్లో స్టేడియం లోపల ట్రాక్ వేశాను. సింథటిక్ ట్రాక్ ఎక్కడ లేదు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం తర్వాత కరీంనగర్లో, మళ్ళీ వరంగల్ వాళ్ళు అడిగితే కూడా మళ్ళీ వరంగల్లో వేయించారు యాజ్ ఎంపీగా. తర్వాత చాలా ఉంటాయి, ఇట్లా చిన్న చిన్న చాలా ఉంటాయి అనుకోండి. అంటే ఒక ఆరాటం ఉండాలి. నేను కరీంనగర్కి రేపు ఫ్యూచర్లో ఐ వాంట్ టు మేక్ కరీంనగర్ ఏ రైల్వే గొప్ప కూడలి. 4 లైన్లు ఉండే కూడలి ఎక్కడ లేదు. దీన్ని చేయొచ్చు కరీంనగర్ జంక్షన్. అంటే 2 ఉంటే జంక్షన్ అవుతుంది. ఇవాళ కాజీపేట నుండి హుజరాబాద్ మీకెళ్ళి కరీంనగర్కి నేరుగా రైల్వే లైన్ వేస్తే సౌత్ ఇండియా నుంచి వచ్చేటన్నీ కూడా ఈ వెస్టర్న్ పార్ట్కి కాజీపేట నుండి హుజరాబాద్ మీకెళ్ళి కరీంనగర్ మీదకి వెళ్ళి జగిత్యాల మీదకి వెళ్ళి ఇటు వెళ్ళిపోవచ్చు. రేపు హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళాలంటే కాజీపేట నుండి కాకుండా హైదరాబాదు, మెడ్చల్, మనోహరాబాద్, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్, పెద్దపల్లి, ఢిల్లీకి పోవచ్చు. ఇట్లా అయిపోతుంది షార్ట్ కట్ ఇట్లా. ఇది ఒక కూడలి అయితే దేశంలో ఎక్కడ లేని జంక్షన్ అవుతుంది కాజీపేట చేయదలుచుకుంటే. తర్వాత జాతీయ రహదారుల కూడలిగా చేయదలుచుకున్నాను నేను. అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఎటు పోవాలన్నా కూడా కరీంనగర్కి వెళ్ళి పోయేటట్టు చేయాలి. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ IIIT అని చెప్పిన నేను, అలాంటిది ఒకటి తీసుకురావాలి. తర్వాత ఇక్కడ మనకు కల్చరల్ సెంటర్గా మార్చే గొప్ప అవకాశం ఉంది. ఇక్కడ వేములవాడ దేవస్థానం ఉంది, ధర్మపురి దేవస్థానం ఉన్నది, తర్వాత కొండగట్టు దేవస్థానం ఉన్నది, తర్వాత కాళేశ్వరం ఉన్నది. ఇవన్నీ కూడా పూర్వపు కరీంనగర్ జిల్లా. సో ఒక పిలిగ్రిమేజ్ సెంటర్ సైట్స్ ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ. హిస్టారికల్గా శాతవాహనంలో రూల్ చేసినటువంటి ప్లేసెస్ ఉన్నాయి. అసలు ఫస్ట్ పెద్ద డైనోసార్ దొరికినటువంటి ప్రాంతం డెక్కన్ పీఠభూమిలో తెలంగాణలో పట్టే, కరీంనగర్ జిల్లాలో పట్టిన, ఇప్పుడు హైదరాబాద్లో పెట్టారు. సో దీన్ని మనము రేపటి జనరేషన్ కోసం మంచి గట్టి పునాది వేయచ్చు. ఈ కరీంనగర్ సెంటర్లో ఒక హిస్టారికల్ సిటీగా దీని పేరు ప్రతిష్ట తీసుకురావచ్చు. టూరిజంలో పెద్ద గొప్పగా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. మానేర్ రివర్ ఫ్రంట్తో చూసినట్టయితే హైదరాబాద్ నుంచి ఏదైనా వెళ్ళాలంటే అడవి ప్రాంతానికి ఆసిఫాబాద్, ఆదిలాబాద్ వెళ్ళాలన్నా ఇది ఒక సెంటర్గా పోవచ్చు. అందుకోసమే నా మిత్రుడు పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు మరి మొన్నదాకా టీడీడీ చైర్మన్ ఉండే, వారిని రిక్వెస్ట్ చేస్తే 25 కోట్ల రూపాయలు ఇచ్చి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ ఈడ కట్టడానికి వారు శాంక్షన్ చేస్తే నేను, గంగుల కమలాకర్ గారు, కరీంనగర్ శాసనసభ్యులు
మేము ఇద్దరము కేసీఆర్ గారిని అడిగితే 10 ఎకరాలు సెంటర్లో ఉన్నది. ఓ పెద్ద పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి శంకుస్థాపన చేశాం. ఒక 50 కోట్లతో ఒక పెద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ రాబోతున్నది. సో ఒక మంచి పిలిగ్రిమేజ్ హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చి టీటీడీ దేవస్థానం చూసుకొని, వేమరాడ చూసుకొని, ధర్మపురి చూసుకొని, కొండగట్టు చూసుకొని, కాళేశ్వరం చూసుకొని, అటువైపు నుంచి రామప్ప చూసుకొని, వరంగల్లో బేస్తమర్ గుడి చూసుకొని, యాదగిరి గుట్ట చూసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోవచ్చు. ఒక 2-3 డేస్ సర్క్యూట్ చేయొచ్చు, బ్యూటిఫుల్ సెంటర్ చేయొచ్చు. సో ఇట్లా ఐ హావ్ సమ్ ఐడియాస్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, నెక్స్ట్ జనరేషన్ హ్యాపీగా ఉండడానికి. తర్వాత ఇరిగేషన్ అయితే సక్సెస్ స్టోరీ మాకు. కరీంనగర్ ఒక వాటర్ జంక్షన్, ఇలా మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలా రిజర్వాయర్స్. కాబట్టి ఇరిగేషన్లో చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నది. ఫ్యూచర్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తీసుకురావాలి ఇక్కడ. ఒక వడ్లు ప్యాడీ ప్రొడక్షన్ అయితే కేవలం బియ్యమే కాదు, దాని నుండి మనకి పాత రోజులు అటుకులు ఉండేది, పేలాలు, పువ్వులు. సో సంథింగ్ న్యూ చేయడానికి చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి. సో భారతదేశంలో ఇవాళ ప్యాడీ ప్రొడక్షన్ హైయెస్ట్ ప్రొడక్షన్ డిస్ట్రిక్ట్ కరీంనగర్ జిల్లా ఈల్డింగ్లో. తర్వాత ఇక్కడ మొక్కజొన్న బాగా పండుతుంది, మేజ్, కార్న్. కాబట్టి వాటిని ఎట్లా డెవలప్ చేయాలి. తర్వాత ఇంటర్నేషనల్ సీడ్ కంపెనీస్తో ఇదివరకు నేను డిస్కస్ చేశాను, మోన్సాంటో, బేయర్ కంపెనీ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ మేము పెడతామని చెప్పారు. సో సంథింగ్ మనం ఎప్పుడు నిత్యము ఆరాటం ఉండాలి. 140 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేయడంలో పార్లమెంట్లో నా పాత్ర కూడా నేను నిర్వహిస్తాను. నాట్ ఓన్లీ కరీంనగర్ ప్రజలకే కాకుండా నేను డెఫినెట్గా నేను పార్లమెంట్ సభ్యుడు అయితే ఈ ఐపీసీ మీరు ప్రస్తావించిన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మీద నేను డెఫినెట్గా పార్టిసిపేట్ చేద్దాం. నువ్వు హిందీలో పేరు ఉంటే ఉండని, తప్పనిసరిగా దానికి ఒక ఇంగ్లీష్ పదజాలం ఉండకపోతే అది పలకడం చాలా కష్టం. సౌత్ ఇండియన్ స్టేట్స్గా చెప్పి నేను మాట్లాడదును, గట్టిగా పట్టుబడదును. కాబట్టి ఒక పార్లమెంటేరియన్ ఒక నియోజకవర్గ సభ్యుడిగా ఆ నియోజకవర్గ అభివృద్ధితో పాటు దేశ సమస్యలపైన మాట్లాడాలి. నేను ఉన్నప్పుడు కాశ్మీర్ ఇష్యూ వచ్చినప్పుడు చిదంబరం గారితో హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కాశ్మీర్ వెళ్ళి పర్యటించాం. మేము 1 వీక్ కాశ్మీర్లో ఉన్నాం. 50 రోజులు కర్ఫ్యూ పీరియడ్. అప్పుడు అన్ని పార్టీల కమిటీస్తో పోయినా నేను, కేసీఆర్ గారు పంపిస్తే మా పార్టీ తరఫున. ముంబాయి దాడులు జరిగినాయి కదండి, అప్పుడు తాజ్ హోటల్ పైన జరిగినటువంటి సంఘటన. అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి ఇంట్లో దాదాపు కసాబ్ ఇష్యూ అప్పుడు 18 అవర్స్ కూర్చున్నాం కంటిన్యూస్గా. ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో మేము ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఆడ కసాబు ఫైరింగ్ చేస్తూనే ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో కూర్చున్నాం మేము. మా పార్టీ తరఫున కేసీఆర్ గారు నన్ను పంపారు. ఆ రోజు సోనియా గాంధీ గారు, అన్ని పార్టీల వాళ్ళు, మన ఎల్కే అద్వానీ గారు, అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు బీజేపీ నుండి, లాలూ ప్రసాద్ గారు, శరద్ పవార్ గారు, డి రాజా గారు, సీతారాం యేచూరి గారు, మేమందరం మా పార్టీ తరఫున నేను వెళ్ళాను. అంటే ఒక పార్లమెంటేరియన్గా దేశం కోసం, అదేవిధంగా రాష్ట్రం కోసం, తన నియోజకవర్గం కోసం మూడింటిపైన పనిచేయాలి. కాబట్టి నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వహించినాను. మళ్ళీ కరీంనగర్ ప్రజలు గర్వపడే విధంగా నేను పనిచేస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.